విజయ్ డౌట్ అడిగినట్టున్నారు ఏదో నాకు అర్థం కాలేదు. ఓకే. మీరు మర్చిపోయారు గుర్తు చేయమంటారా? ఓకే. ఓకే. యాక్చువల్లీ మనం ఏమనుకుంటున్నాం అంటే మన టాపిక్ ఏంటంటే ఎస్సీఓ టాపిక్. ఇప్పుడు ఎస్సీఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. కొన్ని కీ పాయింట్స్ మాత్రమే చెప్తాను బ్రో. స్టార్టింగ్ నుండి మళ్ళీ చెప్పలేను నేను. ఓకే. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కీవర్డ్‌తో సెర్చ్ చేసినప్పుడు, ఏదైనా కీవర్డ్‌తో సెర్చ్ చేసినప్పుడు మన వెబ్‌సైట్ అనేది టాప్‌లో వచ్చేలాగా చేయడమే ఎస్సీఓ టాస్క్ మనది. ఓకే. ఆ డెఫినేషన్స్ అన్నీ మేము ప్రీవియస్ క్లాస్‌లో మనం మాట్లాడుకున్నాం కదా! ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ గుడ్ ఫార్మ్స్ అనేది మన వెబ్‌సైట్ అనుకోండి. ఈ ఈ కీవర్డ్‌తోని మనం ఈ కీవర్డ్‌ని ఆప్టిమైజ్ చేసినప్పుడు ఫస్ట్ పేజ్‌లో రావడమే మన టాస్క్. మన ఆబ్జెక్టివ్, మన గోల్ కూడా అంతే. అంటే ఏదైనా క్లయింట్ ఏదైనా మన దగ్గరికి వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ క్లయింట్ అయినా లేకపోతే ఏదైనా ఎనీ క్లయింట్ వాళ్ళకి వెబ్సైట్ ఉండి వాళ్ళ కీవర్డ్స్ మనం ఆప్టిమైజ్ చేయమని చెప్పి ఎస్ఈఓ చేయమని వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనం ఒక లిస్ట్ చేసుకోవాలి కీవర్డ్స్. ఆ కీవర్డ్స్ మనం ఆప్టిమైజ్ చేయాలి. ఆప్టిమైజేషన్ నథింగ్ బట్ ఎస్ఈఓ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. దాంట్లో ఉన్న ప్రాసెస్ అంతా మనం తెలుసు. సో ఈ కీవర్డ్ మనము సెర్చ్ చేసినప్పుడు మనకు సంబంధించిన మన బిజినెస్ సంబంధించిన వెబ్సైట్ అనేది టాప్లో రావడమే మన ఆబ్జెక్ట్. ఓకే. సో ఎస్సీఓ దేని మీద చేయాలి కంప్లీట్గా మనము ఓన్లీ వెబ్సైట్స్ మీదనే చేయాలి. ఆ వెబ్సైట్స్ అంటే స్టాటిక్ వెబ్సైట్స్ ఉండొచ్చు, డైనమిక్ వెబ్సైట్స్ ఉండొచ్చు, ఈ కామర్స్ వెబ్సైట్స్, ఇవన్నీ కంప్లీట్గా డైనమిక్ అంటే ఈ కామర్స్. సో అలాంటి వెబ్ అప్లికేషన్స్ కొన్ని ఉంటాయి, వాటి మీద కూడా మనం చేయొచ్చు. బట్ ఇనిషియల్గా అయితే మనం ఓన్లీ వెబ్సైట్స్ మీదనే చేస్తున్నాం ప్రజెంట్ అయితే. ఇప్పుడు మనం నేర్చుకునేది అన్నిటికీ వర్కౌట్ అవుతుంది. లైక్ ఇప్పుడు ఎట్లా డైనమిక్ వెబ్సైట్స్కైనా స్టాటిక్ వెబ్సైట్స్కైనా ఏసీఓ అనేది మనము కంప్లీట్గా ఈ చెక్ లిస్ట్ ఫాలో అయితే ఆప్టిమైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఓకే. ఇంకోటి ఏంటంటే మనకి ఆల్రెడీ మనము కొన్ని నేర్చుకున్నాం ఏంటంటే వెబ్సైట్ అంటే ఏంటి అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, అంటే స్ట్రక్చర్ మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే ఇప్పుడు మా వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. ఈ వెబ్సైట్ ఉంది. వెబ్సైట్లో బేసిక్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వెబ్ పేజెస్ గురించి తెలుసుకోవాలి. అంటే హోమ్ పేజ్లో ఏమేమి ఉంటాయి, ఇది మనకు కంప్లీట్ ఐడియా ఉండాలి. ఎందుకంటే మన దగ్గర క్లయింట్ వచ్చినప్పుడు మనం వెబ్సైట్ రికమెండ్ చేసే వాళ్ళకి సార్ ఇట్లా వెబ్సైట్ తీసుకోండి అంటే ఎస్ఈఓ చేయాలంటే కంపల్సరీ వెబ్సైట్ ఉండాలి కదా. సో వాళ్ళు అడుగుతారు అన్నట్టు అంటే వెబ్సైట్ అంటే ఏంటి, అసలు వెబ్సైట్లో ఏమేమి ఉంటాయి, మన వెబ్సైట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా మనకు తెలియాలి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం వెబ్సైట్ అంటే ఏంటి అనేది ఏంటనేది. సో వెబ్సైట్లో హోమ్ పేజ్ అనేది కామన్గా కంపల్సరీ ఉంటుంది. కాంటాక్ట్ అస్ అనేది కంపల్సరీ ఉంటుంది. సర్వీస్ పేజెస్ అనేది కంపల్సరీ ఉంటుంది. సర్వీస్ పేజెస్ అంటే మన సర్వీసెస్ ఏమేమి ఉంటాయి అనేది దీనిలో ఇన్ డీటెయిల్డ్గా ఉంటుంది అన్నట్టు. హోమ్ పేజ్లో ఏమేమి ఉంటాయి అనేది కూడా మనకు ఆల్రెడీ డిస్కస్ చేసినాం. దీంట్లో ఒకవేళ కస్టమర్ అంటే ఇప్పుడు క్లయింట్ ఏంటంటే సక్సెస్ స్టోరీస్, అచీవ్మెంట్స్ ఉంటాయి కదా, అచీవ్మెంట్స్, సర్వీసెస్, వాళ్ళ టీం గురించి, ఇవన్నీ అచీవ్మెంట్స్ అన్నట్టు. సో ఇవన్నీ మనకు ఉంటాయి సార్. దీనివల్ల ఏంటంటే కన్వర్షన్ రేట్ అనేది హై ఉంటుంది మనకి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఒక బిజినెస్ కార్డ్ ఇచ్చామనుకోండి, ఎగ్జాంపుల్ మన బిజినెస్ కార్డ్ ఇచ్చినప్పుడు దానిలో ఓన్లీ ఫోన్ నెంబర్ ఉందనుకోండి, వెబ్సైట్ లేదనుకోండి, వాళ్ళకి ఏమైనా ఒపీనియన్ వస్తుంది మన మీద, వీళ్ళకే వెబ్సైట్ లేదు, వీళ్ళకే ఆన్లైన్ ప్రెజెన్స్ లేదు, మనకేం వీళ్ళు ప్రెజెన్స్ చేస్తారు అనేది మన ఆన్లైన్ మనని ఎలా అంటే ఇంప్రూవ్ చేస్తారు మనది ఆన్లైన్ విజిబిలిటీ అని చెప్పి వాళ్ళకి డౌట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే లోగో కూడా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్లీ లోగో గురించి నేను ఎందుకు ఇంత డిలే చేస్తున్నా అంటే లోగోతోని సగం క్లయింట్స్ అనేది మిస్ అయిపోతుంది మనకు. 50% క్లయింట్స్ అనేది డ్రాప్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళ లోగోనే బాగాలేదు, మన లోగో ఏం చేస్తారని చెప్పి వాళ్ళ లోగో మీద కూడా వాళ్ళు ఏంటంటే కాన్సెప్ట్ అడుగుతారండి. ఇప్పుడు ఈ లోగో ఉంది, దీనిలో కాన్సెప్ట్ ఏందని అడుగుతారు వీళ్ళు. సో అట్లా అంటే మనకి ఏంటంటే లోగో కూడా నేను ఎక్కువ టైం తీసుకునే రీజన్ ఏంటంటే రామకృష్ణ ఆర్క గారు, మనకి మంచి కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు మీరు ఇచ్చిన లోగోకి కాన్సెప్ట్ ఏందని అడుగుతారు వాళ్ళు, మనం ఎక్స్ప్లెయిన్ చేయకపోతే బాగుండదు. సో అట్లా లోగో లోగో మీద కూడా అందుకే నేను ఏమంటున్నా అంటే లోగో నేను సాటిస్ఫై అవ్వలేదు అది. ఇప్పుడు ఓన్లీ హెచ్ అని ఉందనుకోండి, హెచ్ అంటే అది కాదు కదండి మన కాన్సెప్ట్. సో అట్లా అందుకనే కొద్దిగా నాకు టైం ఇవ్వండి. నేను యాక్చువల్లీ స్కెచ్ చేపిస్తున్నాను వాళ్ళతో. మా దగ్గర ఏంటంటే బిఎన్ వాళ్ళు ఉంటారు కదండి, గ్రాఫిక్ డిజైనింగ్ వాళ్ళు, డిప్లొమా చేసే వాళ్ళు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే అసైన్మెంట్ ఇచ్చాను వాళ్ళకి, వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా స్కెచెస్ వేస్తున్నారు. సో అది వన్స్ అయిపోయిన తర్వాత ఇస్తాను. సో అదండి వెబ్సైట్ గురించి అయితే మన వెబ్సైట్ గురించి అయితే మీకు క్లియర్గా మీకు తెలియాలి. స్టాటిక్ వెబ్సైట్స్ అంటే ఏంటి, డైనమిక్ వెబ్సైట్స్ అంటే ఏంటనేది తెలియాలి. సో మనం ప్రీవియస్గా నేర్చుకుంది ఏంటంటే డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి ఇప్పుడు నేర్చుకున్నాము. సో ఫుటర్ ఇదంతా నేర్చుకున్నాం. జిఎంబి కూడా ఉంటుంది సార్. జిఎంబిది హాఫ్ పేజ్ ఎస్సీఓ అంటాం మనం. మనకి ఏంటంటే దీంట్లో ఎస్సీఓలు టూ టైప్స్ ఉంటాయి సార్ మనకి.
ఆన్ పేజ్ ఎస్సీఓ, ఆఫ్ పేజ్ ఎస్సీఓ. ఆన్ పేజ్ ఎస్సీఓ అంటే ఏంటంటే కంప్లీట్ వెబ్సైట్ మీద మనం చేసే ఎస్సీఓ. వెబ్సైట్లో చేంజెస్ ఏమేమి చేంజెస్ చేస్తే మన వెబ్సైట్ ఆప్టిమైజ్ అవుతుంది, దాన్ని ఆన్ పేజ్ అంటాం. అంటే వెబ్ పేజెస్ మీద చేసే ఎస్సీఓ. ఆఫ్ పేజ్ ఎస్సీఓ అంటే ఏంటంటే మనం ఇప్పుడు జిఎంబి ఉంది కదండి, అది వాటి మీద చేసే ఎస్సీఓ అని మనము ఆఫ్ పేజ్ ఎస్సీఓ అంటాం. అది ఎందుకంటే ఆఫ్ పేజ్ ఎస్సీఓ బెనిఫిట్స్ ఏంటంటే బ్యాక్ లింక్స్ అన్నట్టు. ఇప్పుడు అక్కడ మనకు ఒక వెబ్సైట్ లింక్ ఇస్తాము, ఇది గూగుల్ మై బిజినెస్లో. అక్కడ నుండి మన వెబ్సైట్కి ట్రాఫిక్ డ్రైవ్ అవుతుంది, అక్కడ నుండి మన వెబ్సైట్కి రావడాన్ని మనం ఆఫ్ పేజ్ ఎస్సీఓ అంటాం. అది ఇంకా చెప్తాను, బట్ ఎందుకు ముందు ఆఫ్ పేజ్ ఎస్సీఓ చెప్పానంటే మనకు ఒక మాడ్యూల్ అన్నట్టు అది. ఇప్పుడు దానివల్ల ఒక బిజినెస్ కూడా వచ్చింది మన. చేస్తాం. చేస్తారు, అవును. లేదు సార్, లేదు సార్. అంటే దీంట్లో ఎలా అంటే ఇప్పుడు మన సెర్చ్ ఇంజన్లో ఎలాంటి ఆప్టిమైజేషన్ జరిగినా అది కంప్లీట్గా ఇది ఉంది కదా సార్, ఇది ఒక స్నిపెట్ అంటాం వీటిని, స్నిపెట్స్ అంటాం. సో ఇది ఆఫ్ పేజ్ ఎస్సీఓ. ఇక్కడ నుండి ఏంటంటే మనము ఇక్కడ నుండి లింక్ ఉంది అనుకోండి వెబ్సైట్, ఆ వెబ్సైట్కి ట్రాఫిక్ వెళ్ళిపోతుంది ఇక్కడ నుండి. సో దాన్ని మనము ఆఫ్ పేజ్ ఎస్సీఓ అంటాం. అంటే వెబ్సైట్ సంబంధం లేదు, ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి, ఇప్పుడు ఈ వెబ్సైట్తో సంబంధం లేకుండా ఇవన్నీ ఇప్పుడు వీటికి వెబ్సైట్తో సంబంధం లేదు, అంటే వెబ్సైట్ మనం ఏం టచ్ చేయకుండా చేసినాం ఎస్సీఓ అనేది. సో ఇక్కడ నుండి కూడా ట్రాఫిక్ వస్తుంది, దీన్ని ఆఫ్ పేజ్ ఎస్సీఓ అంటాం. అది ఇంకా ఫర్దర్గా కొన్ని గోయింగ్ ఫార్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి సార్ దాని మీద. అంటే జిఎంబి మీద కాదు, అసలు జిఎంబిని మనం ఆఫ్ పేజ్ ఎస్సీఓ ఎందుకంటాం అనేది ఒక టాపిక్ ఉంది. సో ఆ టాపిక్ అప్పుడు మనము డిస్కస్ చేస్తాం సార్ దాని గురించి. ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకుంది ఒకటి ఫెవేకాన్ అనే ఐకాన్ గురించి నేర్చుకున్నాము, ఇంకోటి ఎస్ఎస్ఎల్ అనే ఐకాన్ గురించి కూడా మనం నేర్చుకున్నాము. ఎస్ఎస్ఎల్ అంటే సాకెట్ సెక్యూరిటీ లేయర్, ఇది ఇది లేకపోతే మనకి ఏమవుతుంది అనేది కూడా మనం నేర్చుకున్నాము. సో ఎన్ని చెక్ లిస్ట్ అయిపోయినాయండి మనకి? 3-4 అయినాయి. ఓన్లీ ఒకటి ఫెవైకాన్, ఒకటి ఇంకొకటి ఎస్ఎస్ఎల్, ఇంకొకటి కంటెంట్ అప్డేట్ ఒకటి. ఓకే. స్నిప్పెట్ గురించి ఈరోజు నేర్చుకుందామండి. ఆ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫెవైక్ అని చెప్పానండి, ఇక్కడ ఐకాన్ ఒకటి ఉంటుందండి. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇప్పుడు మనకు డాక్యుమెంట్స్ ఉంది కదా గూగుల్ డాక్లో, ఇక్కడ మనకు కనిపించే ఐకాన్ ఉంది కదండి. ఇప్పుడు మీట్లో కూడా మనకు కనిపించే ఐకాన్ ఉంది కదా గూగుల్ మీట్లో. సో ఈ వీటిని మనం ఫెవైకాన్ అంటాం. ఇన్ కేస్ ఒకవేళ ఫెవైకాన్ లేకపోతే కూడా ఎలా ఉంటుందో కూడా మీకు చూపించాను నేను. ఇది ఉందనుకోండి, ఈ వెబ్సైట్ ఉంది, దీని గురించి ఇంకా మీకు అందుకే ఇది ఎనబుల్ కూడా చేయలేదు. మీకు ఎగ్జాంపుల్ చూపిద్దామంటే, ఎందుకంటే అన్ని వెబ్సైట్స్కి ఉంటాయి ఫెవైకాన్ అనేది. ఇక చూసారు ఇక్కడ గ్లోబ్ సింబల్ ఉంది, అంటే ఇది డిఫాల్ట్ సింబల్ ఐకాన్ అంటే ఇది. సో ఈ ఫెవైకాన్ కూడా మనకు ఆ చెక్ లిస్ట్లో ఒకటి అన్నట్టు. ఇన్ కేస్ ఇది లేకపోతే కూడా మనకు మన కాంపిటేటర్కి ఫెవికాన్ ఉండి మనకు ఫెవికాన్ లేకపోతే, అంటే ఈక్వల్గా ఆప్టిమైజేషన్ చేసిన తర్వాత వాళ్ళకి ఫెవికాన్ ఉండి మనకు ఫెవికాన్ లేకపోయినా కానీ మనకి సెకండ్ పొజిషన్లోనే ఉంటుంది అంతే. సో ఫెవికాన్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ అన్నట్టు. ఇక మనం చెక్ లిస్ట్లు ఫాలో అవ్వకుండా వెళ్ళిపోవడం మేడం, అంటే లేకపోతే ఏమవుతుంది, మనం గూగుల్ని టెస్ట్ చేయొద్దు. సో మనకు ఉన్న చెక్ లిస్ట్ని మనం ఫాలో అయితే అయిపోతుంది. ఓకే. డన్. 3 అయిపోయినట్టున్నాయి సార్. ఓకే, నో ప్రాబ్లం. నెంబర్తో మనకు ప్రాబ్లం లేదండి, మనం కంప్లీట్గా ఆప్టిమైజేషన్కి వెళ్ళిపోదాం. హోస్టింగ్ గురించి మనం నేర్చుకున్నాము, ఇది కూడా అయిపోయింది. ఇంకోటి ఈరోజు స్నిపెట్ గురించి ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు మనం ఒక కీవర్డ్ను సెర్చ్ చేసాం అనుకోండి, ఇక్కడ వచ్చే వీటిని మనం ఏమంటామంటే స్నిపెట్స్ అంటాం వీటిని. ఓకే, నేను స్క్రీన్ షాట్ కూడా పెడతాను, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎస్సీఆర్పిలో వచ్చే రిజల్ట్స్ను స్నిపెట్ అంటాం మనం. ఓకే. ఇది మీకు తెలుసు కదండి, ఎస్సీఆర్పి సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజ్. ఇదంతా ఇక్కడ వచ్చే రిజల్ట్స్ అన్నిటిని మనము, ఇవన్నీ మనకి ఏంటంటే ఆర్గానిక్ రిజల్ట్స్ ఇవన్నీ. ఓకే. ఈ రిజల్ట్స్లో ఇక్కడ కనిపించే ప్రతిదీ మనం స్నిపెట్ అంటామండి. ఇది ఒక స్నిపెట్. అంటే ఇంతకుముందు మనం రిజల్ట్స్ అనుకున్నాం, ఎస్సీఆర్పి అంటే సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజెస్లో వచ్చే వాటిని రిజల్ట్స్ అన్నాం. బట్ ఇప్పుడు మనం ఏమన్నామంటే కొద్దిగా అడ్వాన్స్గా అన్నామంటే స్నిపెట్స్ అన్నాం వీటిని. ఓకే. ఎందుకు స్నిపెట్స్ అంటున్నామంటే స్నిపెట్స్లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి నార్మల్ స్నిపెట్ ఒకటి ఉంటుంది, రిచ్ స్నిపెట్ అని ఒకటి ఉంటుంది, రిచ్ స్నిపెట్ అని ఒకటి ఉంటుంది. ఇది చూడండి ఒకసారి, నార్మల్ స్నిపెట్, రిచ్ స్నిపెట్. యాక్చువల్లీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఈ స్నిపెట్స్ మనం డిజైన్ చేయాలి. ఓకే. ఇప్పుడు నాకు ఈ స్నిపెట్ ఇలా వద్దు, నాకు కొన్ని వేరే స్నిపెట్స్ ఉంటాయండి, మీకు చూపిస్తాను.
మార్కెటింగ్ ట్రైనింగ్ సేమ్ స్నిపెట్స్ అయితే ఇది ఎగ్జాంపుల్ ఇది స్పాన్సర్ యాడ్ తీసుకుందాం. ఇది కూడా స్నిపెటే మనకి, కానీ ఇది పెయిడ్ ఎస్సీఎం ఇది. సో ఇక్కడ కూడా స్నిపెట్ ఉంది. ఇది ఈ స్నిపెట్కి ఇంతకుముందు మనము స్క్రీన్ షాట్ ఇచ్చిన స్నిపెట్కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి ఒకసారి, మీకు అనిపించింది ఏమన్నా? అది వదిలేయండి, రిజల్ట్స్ వదిలేయండి. ఇక్కడ స్నిపెట్కి ఈ స్నిపెట్కి డిఫరెన్స్ ఏమైనా కనిపించింది? ఇప్పుడు ఈ స్నిపెట్ ఉంది, ఇక్కడ ఒక టైటిల్ ఉంది, దాని కింద డిస్క్రిప్షన్ ఉంది అనుకుందాం. ఓకే, ఇక్కడ ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ ఒక కాల్ కాల్ బటన్ ఉంది, కింద మనకి హైపర్ లింక్స్ ఉన్నాయి వేరే పేజెస్కి. ఓకేనా? డిఫరెన్స్ కనిపించిందండి ఆ స్నిపెట్కి ఈ స్నిపెట్కి? నేను ఇప్పుడు రిజల్ట్స్ అంటే స్నిపెట్ అంటే మీకు కొద్దిగా అర్థం కాకపోవచ్చు, కానీ అలవాటు చేసుకోవాలి, ఎందుకంటే మీరు టెక్నికల్గానే మనం మాట్లాడాలి. సో ఇక్కడ డిఫరెన్స్ ఉంది, ఇక్కడ చూడండి, ఈ స్నిపెట్కి ఇక్కడ స్నిపెట్కి డిఫరెన్స్ ఉంది. మీరు ఏదైనా కీవర్డ్తోని మీ ఫోన్లో సెర్చ్ చేయండి, మీకు కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్నిపెట్స్ కనిపిస్తాయి, అవి ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టండి, నేను చెప్తాను, మీకు అర్థం కావాలి స్నిపెట్స్ అంటే. సో ఇదే ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఈ స్నిపెట్ మనం బిల్డ్ చేయాలి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ విజయవాడ అని ఉంది కదా, అది మనమే డిజైన్ చేసి ఇవ్వాలి. ఎవరికి? క్లయింట్కి. ఇది ఉంది కదండి ఇక్కడ, ఈ టైటిల్ అయినా డిస్క్రిప్షన్ అయినా, అది ఎలా బిల్డ్ చేద్దాం అనేది ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుందాం. ఒకసారి నాకు మీరు మీకు ఇష్టం వచ్చిన కీవర్డ్తోనో ఏదైనా సెర్చ్ చేసి దానిలో మీకు డిఫరెంట్గా కనిపించే స్నిపెట్స్ నాకు ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టండి. ఇప్పుడు చూడండి, ఉడమి ఉంది, దీంట్లో కూడా డిఫరెంట్ ఉంది స్నిపెట్. నాకు ఇప్పుడు నేను గ్రూప్లో పెట్టినట్టు నాకు అందరూ ఒక్కొక్కరు స్నిపెట్ నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. చేస్తున్నారండి? స్టార్ట్ చేశారా? ఫోన్లో చేయండి, ఫోన్లో స్నిపెట్స్ వేరే ఉంటాయి. ఇంకా ఆర్గానిక్ స్నిపెట్సే పెట్టండి వీలైతే, లేకపోతే మీకు దొరకకపోతే స్పాన్సర్డ్ పెట్టండి. ఫోన్లో స్నిపెట్స్ ఎక్కువ ఉంటాయి మేడం. వీలైతే స్పాన్సర్డ్ అవాయిడ్ చేయండి. నార్మల్గా మనకి ఎస్సీఓ చూడండి, ఒకవేళ దొరకకపోతే స్నిపెట్స్ దొరకకపోతే ఎస్సీఎం ట్రై చేయండి. విజయ్ ఇది ఎందుకు పెట్టారు మీరు? గూగుల్ మై బిజినెస్. గూగుల్ మై బిజినెస్ బ్రో, క్లియర్గా అనిపిస్తుంది కదా. యా, జ్యోతి గారు కరెక్ట్. ఇక్కడ పక్కన ఇమేజ్ కనిపించింది కదండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, అందరు పెట్టండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గౌతమ్ గారు నార్మల్గా పెట్టారు మీరు, నార్మల్ స్నిపెటే పెట్టారు మీరు, ఒకసారి మళ్ళీ చూడండి గౌతమ్ గారు. డిఫరెంట్, ఇప్పుడు జ్యోతి గారు పెట్టినట్టు ఏదైనా కొత్తగా ఏదైనా కనిపిస్తే చూడండి. విజయ్ మీకు ఎందుకు అర్థమవుతలేదని చెప్పేది మీకు, ఏం పెడుతున్నారా మీరు? గూగుల్ మై బిజినెస్ ఎందుకు పెడుతున్నారండి? మీ ఈత వాళ్ళు ఎట్లా పెడుతున్నారు, మీరు ఎందుకు అది గూగుల్ మై బిజినెస్ మీద వాడుకున్నారు? మీకు అర్థం అవ్వట్లేదు, స్నిపెట్ అంటే రిజల్ట్స్ బ్రో. ఇక్కడ ఇక్కడ వచ్చేది ఏంది? ఇప్పుడు ఇక్కడ నేను కీవర్డ్ టైప్ చేశాను, టైప్ చేసి వచ్చిన రిజల్ట్స్ ఏంటిది? ఇవి ఇది ఓకే, ఇది రిజల్ట్సే, నేను కాదనట్లేదు. నేను పెట్టింది ఏంటంటే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ గివ్ అడుగుతున్నాను నేను. ఈ స్నిపెట్, దీన్ని స్నిపెట్ అన్నాము, దీన్ని స్నిపెట్ అన్నామండి. వీటిని స్నిపెట్స్ అంటామండి, ఇక్కడ కనిపించే స్నిపెట్స్. వీటిని స్క్రీన్ షాట్ అడుగుతున్నాను నేను.
మీరు డైరెక్ట్ స్క్రీన్ షాట్ పైనే కొడుతున్నట్టున్నారు. కొద్దిగా కిందకి వచ్చి సెర్చ్ చేయండి ఏమేమి రిజల్ట్స్ వస్తున్నాయని చూడండి కొద్దిగా. తేజ మీ సైడ్ నుండి నాకేం రాలేదు. ఓకే. అందరు సేమ్ కీవర్డ్ టైప్ చేస్తున్నారా? బెంగళూరు, విజయవాడ. ఓకే. తేజ. ఫైన్. తేజ మీకు ఓకే. గ్రేట్. ఇప్పుడు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విజయ్ మీరు ఒకసారి మీకు అర్థమైతే నేను స్క్రీన్ షాట్ పెట్టండి ప్లీజ్. కవిత. నార్మల్ స్నిపెటే పెట్టారు మీరు. మీరు రిచ్ స్నిపెట్స్ బిల్డ్ చేయాలండి మీరు. ఈ స్నిపెట్స్కి డిఫరెన్స్ మీకు అర్థం కావాలి. అర్థమైనప్పుడే ఇప్పుడు మీకు యూజర్కి క్లయింట్కి డిఫరెంట్ డిఫరెంట్ స్నిపెట్స్ మీరు బిల్డ్ చేయాలి. సో స్నిపెట్ మీకు మీకు ఐడియా రావాలి. విజయ్ మీ స్క్రీన్ షాట్ గురించి వెయిట్ చేస్తున్నాను నేను. విజయ్ వచ్చింది రైట్. ఇక్కడ మీరు అర్థమైందా విజయ్? ఫోన్లో చూస్తున్నట్టున్నారు అందుకే కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు రైట్. వీటిని మనము సెర్చ్ రిజల్ట్స్ని స్నిపెట్స్ అంటామండి. ఇక్కడ కనిపించాయి కదా, ఇవి వీటిని ఏం రిజల్ట్స్ అంటామంటే జిఎంబి రిజల్ట్స్ అంటాం వీటిని. ఓకే. కన్ఫ్యూజ్ ఏం లేదు, ఇది వదిలేయండి మీరు. ఇప్పుడు మనం ఓన్లీ మనం మాట్లాడుకునే ఇదంతా ఏంటంటే విజయ్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇదంతా హాఫ్ పేజ్ ఎస్సీఓ రిజల్ట్స్. ఇవన్నీ ఈ 3 రిజల్ట్స్ని ఏమంటామంటే హాఫ్ పేజ్ ఎస్సీఓ రిజల్ట్స్ అంటాం. ఇది వదిలేయండి. వీటిని మనము సెర్చ్ రిజల్ట్స్ అంటాం, ఎస్సీఓ. మనం వీటి గురించి మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు. ఓకేనా? వీటిని ఇంతకుముందు ఏమంటే రిజల్ట్స్ అనుకోని మనం పిలిచేవాళ్ళం. ఇప్పుడు ఏమంటున్నామంటే సెర్చ్ రిజల్ట్స్ అంటున్నాం, అది స్నిపెట్స్ అంటున్నాం వీటిని. ఓకే. ఈ స్నిపెట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మనకి. చూడండి ఇది ఒక స్నిపెట్. ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ పెట్టిన దాని గురించి మనం మాట్లాడుకుందాం స్టార్టింగ్ నుండి. ఫస్ట్ తేజ తేజ స్క్రీన్ షాట్ పెట్టింది కదా. తేజ మీరు వెబ్సైట్స్ పెట్టండి. సరే ఈసారి లిస్టింగ్ పెట్టారు కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. మీకు అర్థం కావాలి ఈ జస్ట్డేల్ అనేది ఒక లిస్టింగ్ వెబ్సైట్ అది. ఓకే. ఇక్కడ ఏంటంటే తేజ పెట్టిన దాంట్లో మీరు నోటీస్ చేయండి, ఈ స్నిపెట్లో ఒకటి మీకు డిఫరెంట్గా కనిపిస్తుంది. ఏంటిది? ఒక ఆడ్గా కనిపించింది ఏంటంటే రివ్యూస్ ఇక్కడ. ఓకేనా? రివ్యూస్ కూడా మనం యాడ్ చేయవచ్చు అని చెప్పి ఈ స్నిపెట్ చూస్తే మనకు అర్థమైంది. ఓకేనా? ఈ రివ్యూస్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్లయింట్కి మన మీద ఇంప్రెషన్ అనేది, అంటే సిటీసీ అని ఒకటి ఉంటుంది దీంట్లో. ఆ సిటీసీ పారామీటర్స్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే రివ్యూ చూసి కొంతమంది క్లిక్ చేస్తారు వాడిని, మన స్నిపెట్ని. అంటే క్లిక్స్ అనేది ఎక్కువ వచ్చి రానికి ఛాన్స్ ఉంటుంది, స్కోప్ ఉంటుంది మనకి. ఓకేనా? అంటే ఇక్కడ తేజ పెట్టిన దాంట్లో కూడా అర్థం కావాల్సింది ఏంటంటే స్నిపెట్లో రివ్యూస్ కూడా ఉంటాయి. నోట్ చేసుకోండి మీరు. ఒక్కొక్క దాని దగ్గర ఒక్కొక్క పాయింట్ మనం తీసుకుందాం. ఓకేనా? ఈ తేజ దాంట్లో మనము రివ్యూస్ తీసుకుందాం. ఓకే. ఇంకొక స్క్రీన్ షాట్ చూద్దాం. అయ్యో, ఇక్కడ ఉంటుందండి ఇది ఆప్షన్. మ్మ్. గౌతమ్ గారు నార్మల్ స్నిపెట్ ఇచ్చారు మీరు. ఇక్కడ ఇది చూద్దాం. ఇది లీవ్ స్పేస్ దగ్గర చూడండి. ఈ స్నిపెట్లో కూడా మనకు ఒక డిఫరెంట్గా ఒకటి వచ్చింది, దీనిలో యాడ్ అయింది. ఏంటిదంటే ఇక్కడ ఇమేజ్ ఒకటి యాడ్ అయింది. ఓకేనా? అర్థమైందండి? ఇక్కడ ఇమేజ్ ఒకటి కొత్తగా యాడ్ అయింది. ఇది కూడా మీరు నోట్ చేసుకోండి. ఒకటి రివ్యూస్, ఒకటి ఇమేజ్ ఒకటి యాడ్ అయింది స్నిపెట్లో టైప్స్. తర్వాత అయిపోయింది గౌతమ్ గారిది. జ్యోతి గారు తీసుకుందాం. ఇక్కడ ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. రివ్యూస్ ప్లస్ ఇమేజ్ ఇక్కడ ఈ స్నిపెట్లో రెండు ఉన్నాయి, రెండు యాడ్ అయిపోయినాయి మనకి. అంటే ఒకటి రివ్యూస్ యాడ్ చేసుకోవచ్చు సింగిల్గా, లేకపోతే ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. ఆ రెండు కలిపి కూడా మనం స్నిపెట్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, డన్. 3 అయిపోయినాయండి పాయింట్స్ మీకు. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసినాం. ఇది రివ్యూస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఇంకా నార్మల్ స్నిపెట్ గురించి డిస్కస్ చేసినాం. ఓకే. ఇక్కడ మీకు స్నిపెట్లో మళ్ళీ ఒకసారి నోట్ చేస్తాను. నార్మల్ స్నిపెట్ అనేది ఇప్పుడు మీరు జనరల్గా పెట్టిన స్నిపెట్స్ అని నార్మల్ స్నిపెట్స్ అండి. రిచ్ స్నిపెట్స్ అనేది ఇంతకుముందు పెట్టారు కదా, జ్యోతి గారు పెట్టినట్టు ఫస్ట్ రివ్యూస్, తేజ పెట్టిన రివ్యూస్ అనేది ప్లస్ ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత రివ్యూస్ ప్లస్ ఇమేజెస్, ఇదండి రిచ్ స్నిపెట్ అంటే. ఇప్పుడు మీరు పంపించిన దాంట్లో రిచ్ నార్మల్ అనేది మీకు ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఎస్ అండి, ఎస్ అయితే హ్యాండ్ రైజ్ చేయండి. మీరు సెర్చ్ రిజల్ట్స్లో నార్మల్ స్నిపెట్స్, రిచ్ స్నిపెట్స్ ఈజీగా మీరు ఫైండ్ అవుట్ గుర్తుపట్టచ్చా లేదా? ఓకే. గౌతమ్ గారు డౌట్ ఉందండి? ఎస్.
సో స్నిపెట్స్ ఈజీగా మీరు గుర్తుపట్టాలి. ఇంకోటి ఏంటంటే ఆ స్నిపెట్స్ని మనం ఇప్పుడు ఎలా బిల్డ్ చేయాలనేది మనం నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ మనం నార్మల్ స్నిపెట్ చూసుకుందాం. నార్మల్ స్నిపెట్లు ఏమేమి ఉంటాయి ఒకసారి చూద్దాం. సారీ, ఇది తీసుకుందాం. విజయ్ దాంట్లో మ్యాజిక్ పిన్ అనే స్నిపెట్ తీసుకుందాం. దీంట్లో ఏంది, ఒక టైటిల్ ఉంది. ఇది ఇక్కడ మనకు బెస్ట్ హెయిర్ కట్ ఇన్ కోరమంగళ బెంగళూరులో హెయిర్ కట్ గురించి ఒక హెడ్లైన్ ఉందండి. తర్వాత డిస్క్రిప్షన్ ఉంది. ఓకే, సో వీటిని మనం ఏమంటామంటే నార్మల్ స్నిపెట్లో టైటిల్ టైటిల్ ఒకటి ఉంది, ఇంకోటి డిస్క్రిప్షన్ ఉంది. ఓకే, వీటిని మనం ఏమంటామంటే మెటా టైటిల్ అంటామండి, మెటా డిస్క్రిప్షన్ అని అంటాం. ఓకే, సో నార్మల్ స్నిపెట్ బిల్డ్ చేయడం అనేది సింపుల్. ఇంకోటి ఏంటంటే నార్మల్ స్నిపెట్ అనేది ప్రతి పేజ్కి మనకు ఉంటుందండి. ఇప్పుడు ఈ పేజ్ ఉందనుకోండి, దీనికి ఏముంటుంది కామన్గా, ఒకటి మెటా టైటిల్ ఉంటుంది, డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇప్పుడు సర్వీసెస్ అనే పేజ్ ఉంది, దీనికి ఏముంటుంది, ఒక మెటా టైటిల్ ఉంటుంది, మెటా డిస్క్రిప్షన్ ఉంటుంది. ఈ పోర్ట్ఫోలియో ఉంది, ప్రతి పేజ్కి మనకి ఏముంటుంది అంటే మెటా టైటిల్ డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది ఇప్పుడు సెర్చ్ చేసినప్పుడు, ఈ కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు ఇది వచ్చింది అనుకోండి, ఇది ఒక పేజ్కి మాత్రం ఒక పేజ్ సంబంధించిన మెటా టైటిల్ మాత్రమే. అంతే కదండి. ఇప్పుడు ఇది ఏ పేజ్, డిజిటల్ మార్కెటింగ్ అనే పేజ్ ఉంది, ఇది ఓన్లీ ఈ పేజ్లో ఉన్న మెటా టైటిల్ డిస్క్రిప్షన్తో మాత్రమే మనకి ఇక్కడికి వచ్చినాం మనం. అంటే ఇక్కడికి ట్రాఫిక్తోనే మనం ఇక్కడికి వచ్చినాం బయట నుండి. ఓకే, సో మీకు ఏం అర్థం కావాలి ఇప్పుడు, ఒక నార్మల్ స్నిపెట్ అయినా రిచ్ స్నిపెట్ అయినా ఒక పేజ్కి ఒక మెటా టైటిల్ ఉంటుంది, డిస్క్రిప్షన్స్ ఉంటాయి. దీంట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఒక 100 పేజెస్ ఉన్నాయి అనుకోండి ఒక వెబ్సైట్లో, మనకి ఎన్ని మెటా టైటిల్స్ ఉంటాయి, ఎన్ని డిస్క్రిప్షన్స్ ఉంటాయి ఒకసారి నాకు కామెంట్ చేయండి, గ్రూప్లో అయినా ఎక్కడైనా. ఒక వెబ్సైట్కి మనకు 100 పేజెస్ ఉన్నాయి, 100 పేజెస్లో ఎన్ని మెటా టైటిల్స్ ఉంటాయి, ఎన్ని మెటా డిస్క్రిప్షన్స్ ఉంటాయి? 10 ఏముంటాయండి? లేదండి, అలా కాదు, నేను అలా అలా చెప్పలేదండి. నేను ఏమంటున్నా అంటే ఈ ఒక స్నిపెట్ మనం బిల్డ్ చేయాలంటే ఒక పేజ్కి మనం ఒక స్నిపెట్ మాత్రమే బిల్డ్ చేస్తాం మనం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా హోమ్ పేజ్ ఉందనుకోండి, హోమ్ పేజ్కి అది నార్మల్ స్నిపెట్ కానివ్వండి, రిచ్ స్నిపెట్ కానివ్వండి, ఈ పేజ్కి ఒక మెటా టైటిల్, ఒక మెటా డిస్క్రిప్షన్ మాత్రమే ఉంటుంది. అంటే దీంట్లో 10 ఉండయండి, స్నిపెట్స్ ఏమి ఉండవు దీంట్లో, ఓన్లీ ఒక స్నిపెట్ మాత్రమే ఉంటుంది పేజ్కి. ఒక స్నిపెట్ అంటే అది ఇమేజ్ కావచ్చు, డిస్క్రిప్షన్ కావచ్చు, టైటిల్ కావచ్చు. అంటే ఒక పేజ్కి ఒక మెటా టైటిల్, ఒక డిస్క్రిప్షన్ మాత్రమే ఉంటుంది. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నా వెబ్సైట్లో ఒక 100 పేజెస్ ఉన్నాయి అనుకోండి, ఎన్ని మెటా టైటిల్స్ ఉంటాయి, ఎన్ని డిస్క్రిప్షన్స్ ఉంటాయి అనేది క్వశ్చన్. ఎందుకంటే ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, అందుకు అడుగుతున్నాను నేను. అంతే అండి. ఇది క్వెషన్ కంపల్సరీ మిమ్మల్ని అడుగుతారు. అంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి క్వెషన్ అడిగాను. వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయరు. జస్ట్ క్వెషన్ అడుగుతారు. నాకు వెబ్ పేజ్ ఉంది. నాకు 100 పేజెస్ వెబ్‌సైట్ ఉంది. మీరు ఎన్ని మెటా టైటిల్స్ బిల్డ్ చేయాలి? ఎన్ని మెటా డిస్క్రిప్షన్స్ బిల్డ్ చేయాలని క్వెషన్ ఉంటది. ఇంకోటేందంటే ఇక్కడ ఇంకో క్వెషన్ ఏంటంటే, నార్మల్ స్నిపెట్ బిల్డ్ చేయాలంటే మెటా టైటిల్, డిస్క్రిప్షన్ కాకుండా ఇంకొకటి ఉంటదండి. మెటా కీవర్డ్స్ అంటాం దీన్ని. ఓకే, ఈ 3 మిక్స్ అయితేనే మనకు ఒక స్నిపెట్ అనేది బిల్డ్ అయిద్ది. ఓకే, సో ఇక్కడ మీకు అర్థమైంది ఏంటంటే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అన్ని పేజెస్కి ఫస్ట్ మీరు ఎస్ఈఓ చేసేటప్పుడు స్టార్ట్ చేయాల్సింది వీటితోనే అండి. స్నిపెట్ బిల్డ్ చేయాలి. సో వీటితో మాత్రమే మీరు స్టార్ట్ చేస్తారు ఎస్ఈఓ అనేది. ఫస్ట్ చెక్ లిస్ట్లో, ఫస్ట్ లిస్ట్లో ఇది ఉండేది ఫస్ట్ ఇదే అండి. ఓకే, ఈ స్టార్టింగ్లో మీకు ఎందుకు చెప్పాలి అంటే అర్థం కాలేదని చెప్పలేదు, చిన్న చిన్నవి చెప్పాను మీకు. సో మీకు ఒక వెబ్సైట్ ఇచ్చారనుకోండి, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి, ఆ వెబ్సైట్కి స్నిపెట్ బిల్డ్ చేయడం. స్నిపెట్ బిల్డ్ చేయడం అంటే ఇప్పుడు ఒక పేజ్ ఉంది, ఈ పేజ్కి మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఎస్ఈఓ చేయాల్సింది ఏంటి, ఒక మెటా టైటిల్, ఒక మెటా డిస్క్రిప్షన్, కీవర్డ్స్ అనేది చేయాలి. తర్వాత సర్వీసెస్ పేజ్కి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడ సేమ్ అదే. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ పేజ్ అని ఉంది కదా, ఇక్కడ అది ప్రతి పేజ్కి అండి. ఇప్పుడు ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్కి మీరు చేయాల్సింది ఏంటంటే మెటా టైటిల్ ఒకటి మెటా టైటిల్ ఇవ్వాలి, మెటా డిస్క్రిప్షన్ ఇవ్వాలి, కీవర్డ్స్ ఇవ్వాలి. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఎలా ఇవ్వాలో నేను చెప్తాను. సో మెటా కీవర్డ్స్ గురించి మనం మాట్లాడదాం. కీవర్డ్స్ అంటే ఏం లేవండి, ఇప్పుడు మనం సెర్చ్ చేసిన కీవర్డ్స్ ఉంటాయి కదా, ఈ సెర్చ్ చేసిన కీవర్డ్ అనేది ఆ పేజ్ని ట్రిగ్గర్ అవ్వాలంటే, అంటే ఆ పేజ్ని మన హోమ్ పేజ్లో మనకు రావాలంటే ఇక్కడ మనం కొన్ని కీవర్డ్స్ యూజ్ చేయాలండి. ఓకేనా, ఆ కీవర్డ్స్ని మెటా కీవర్డ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కీవర్డ్ ఉందన్నా కదా, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనే కీవర్డ్ ఉంది. ఈ కీవర్డ్ అనేది నేను ఎంటర్ చేసినప్పుడు, సెర్చ్ చేసినప్పుడు నాకు ఈ స్నిపెట్ అనేది ట్రిగ్గర్ అవ్వాలి. అంటే ఇక్కడికి ఫస్ట్లో సెర్చ్ అవ్వాలంటే, అంటే ఫస్ట్ పేజ్లో విజిబిలిటీ కావాలంటే
ఒక రీజన్ ఏంటంటే కీవర్డ్స్ అండి. ఇక్కడ కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ అనేది మనం ఒకవేళ జీరో పెట్టలేదనుకోండి, ఓన్లీ ప్రతి పేజ్‌కి మెటా టైటిల్, డిస్క్రిప్షన్ మాత్రమే ఇచ్చినామనుకోండి, ఇక్కడ మనకు కీవర్డ్‌తోని సెర్చ్ చేసినప్పుడు మనకు రిజల్ట్స్‌లో మన వెబ్‌సైట్ అనేది రాదు. ఓకేనా? మన మన వెబ్‌సైట్ అనేది ఇక్కడ విజిబిలిటీలో ఫస్ట్ పేజ్‌లో కావాలంటే కంపల్సరీ మనం ఇక్కడ కీవర్డ్స్ అనేది ఇవ్వాలి. మరి కీవర్డ్స్ ఒక పేజ్‌కి ఎన్ని ఉంటాయి చెప్పండి? ఇప్పుడు మెటా టైటిల్ అంటే ఒకటి ఉంటది. ఒక పేజ్‌కి ఒకటి ఉంటది అనుకుందాం. డిస్క్రిప్షన్ అంటే ఒక పేజ్‌కి ఒకటి ఉంటది. ఒక వెబ్ పేజ్, పేజ్ అని నేను డైరెక్ట్‌గా చెప్తున్నాను. వెబ్ పేజ్. ఓకే. మరి మెటా కీవర్డ్స్ ఎన్ని ఉంటాయి? ఇది మీకు క్వెషన్. ఓకే. దగ్గరికి వచ్చారండి. గూగుల్ చేసినట్టున్నారు మీరు. ఓకే. 10 కాదండి, 5 ఉంటాయండి. ఓకే. ఒక పేజ్‌కి 5 కీవర్డ్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ఇంటర్వ్యూ క్వెషన్ అండి. ఇంటర్వ్యూ క్వెషన్ ప్లస్ మిమ్మల్ని ఇక్కడ ఎవరైనా అడగొచ్చు. ఒక పేజ్‌కి ఎన్ని కీవర్డ్స్ అనేది పెట్టుకోవచ్చు అని. ఇంకో క్వెషన్ అడుగుతాను ఇప్పుడు మెటా కీవర్డ్స్ మీద. నేను మీకు ఒక 100 కీవర్డ్స్ ఇచ్చాను ఒక వెబ్‌సైట్‌కి. ఒక 100 కీవర్డ్స్ ఇచ్చాను. నా దగ్గర ఓన్లీ 5 పేజెసే ఉన్నాయి. మీరు 100 కీవర్డ్స్ ఎలా ఆప్టిమైజ్ చేస్తారు మరి? ఒక పేజ్‌కి 5 కీవర్డ్స్ అన్నారు కదా! నా దగ్గర ఒక 100 కీవర్డ్స్ ఉన్నాయి. 100 కీవర్డ్స్. నా వెబ్‌సైట్ ఓన్లీ 5 పేజెస్ మాత్రమే ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం చెప్పిన ఈ ఈ ఎక్స్‌ప్లనేషన్ ప్రకారం ఏంటంటే ఒక 5 పేజెస్ అంటే 5 ఇంటూ 5 పేజెస్‌కి ఒక్కొక్క పేజ్‌కి 5 కీవర్డ్స్ అనుకుంటే 25 కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. మరి నాకు కావాల్సిన 100 కీవర్డ్స్. ఎలా? అప్పుడు ఎలా? సో ఈ కేస్ స్టడీ మనం పక్కన పెట్టేద్దాం. తర్వాత డిస్కస్ చేద్దాం. అంటే డౌట్ రావచ్చు అందరికి. ఇప్పుడు ఒక సింగిల్ పేజే ఉంటుంది. సింగిల్ పేజ్‌కి నాకు 10 కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేయమంటాను. బట్ అక్కడ మనం యూజ్ చేసే కీవర్డ్స్ అన్ని 5 కీవర్డ్సే కదా! సో ఆ కేస్‌ని మనం ఎలా చేయాలనేది చెప్తా నేను. అంటే పేజెస్ ఎక్కువున్నా, తక్కువున్నా మనకి కీవర్డ్స్ లిస్ట్ ఎక్కువున్నా, తక్కువున్నా మనం ఒక పేజ్‌కి 5 కీవర్డ్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ కేస్ స్టడీలో 5 పేజెస్‌కి 25 కీవర్డ్స్ అన్నప్పుడు మీరు ఇక్కడ ఈ నంబర్ చేంజ్ చేయొద్దండి. అంటే ఇక్కడ 100 కీవర్డ్స్ అంటే ఎన్ని? ఒక సరే 10 అనుకుందాం ఎగ్జాంపుల్. 20 అనుకుందాం. నేను ఒక పేజ్‌కి 20 కీవర్డ్స్ యూజ్ చేస్తా అంటే కుదరదండి. ఎస్‌ఈఓ అవ్వదు. అది స్పామ్ అయిపోతుంది. మీ పేజ్ అనేది ప్యానలైజ్ అయిపోయి కిందికి వచ్చేస్తది మొత్తం. ఎస్‌ఈఓ రిజల్ట్స్‌లో అసలు కనిపియదు మనకు. రిజల్ట్స్‌లో రాదన్నట్టు. అంటే ఇక్కడ నేను చెప్తున్నది ఏందంటే మెటా కీవర్డ్స్ అనేది ఒక పేజ్‌కి 5 కీవర్డ్స్ మాత్రమే. మాక్సిమం కీవర్డ్స్ 5 కీవర్డ్స్ అంతే ఇంకా. మీరు 10 నాకు కీవర్డ్స్ ఎక్కువ ఉన్నాయి సార్, నాకు 40 కీవర్డ్స్ ఉన్నాయి, నాకు 5 పేజెస్ ఉన్నాయి, నేను వాడుకుంటా అంటే అవ్వదండి. మీరు వాడితే వాడుకోవచ్చు కానీ ఆప్టిమైజ్ అవ్వదు. ఓకే. ఇది ఎందుకు చెప్తున్నా అంటే గుర్తుపెట్టుకోండి అని. ఇది చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను. ఓకే. డన్. సరే సార్, మరి బాగానే చెప్పారు. మరి మెటా టైటిల్ ఎలా బిల్డ్ చేస్తారనేది కూడా తెలియాలి కదా మీరు. మెటా టైటిల్ ఉంటుందని చెప్పారు. ఓన్లీ ఒకటే పేజ్‌కి ఒక మెటా టైటిల్ ఉంటదన్నారు. డిస్క్రిప్షన్ కూడా ఒకటే ఉంటదన్నారు. సో మెటా టైటిల్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు కనిపించేదండి. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అనేది మెటా టైటిల్ అది. ఓకే. సో క్లిక్ అయినట్టుంది. సారీ. సో ఇది ఎలా బిల్డ్ చేస్తామంటే దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి మనకి. ఓకే. కండిషన్స్ ఏంటంటే ఇక్కడ ఉంటాయండి. లెంత్ చూసుకోవాలి ఫస్ట్. 50-60 క్యారెక్టర్స్ మాత్రమే మనం ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఆ కీవర్డ్ టైటిల్లో కీవర్డ్ ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నోటీస్ చేశారో లేదో ఇక్కడ ఒక కీవర్డ్ ఉంది. ఈ టైటిల్లో కీవర్డ్ ఉంది. ఏముంది? బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్ వీళ్ళు యూజ్ చేశారు. సో అందుకే అది ఆప్టిమైజ్ అయింది. సో ఇక్కడ మనం మెటా టైటిల్ బిల్డ్ చేయాలంటే కంపల్సరీ ఏంటంటే ఆ లెంత్ 50-60 క్యారెక్టర్స్ ఉండాలి. ఇట్ షుడ్ బి ఏ కీవర్డ్. కంపల్సరీ ఆ 50-60 క్యారెక్టర్స్లో ఒక కీవర్డ్ అనేది ఉండాలి. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు ఆఫర్స్ ఉండాలి. ఆఫర్స్ అంటే టెంప్టింగ్ టైటిల్స్ ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకు ఇక్కడ కొన్ని లిస్ట్ వస్తుందండి. ఇక్కడ స్నిప్పెట్స్ చాలా లిస్ట్ వస్తుంది మనకి. బట్ మనం ఒకటి మాత్రమే క్లిక్ చేస్తాం దీంట్లో. ఎందుకు క్లిక్ చేస్తాం ఒకటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది. ఇది క్లిక్ చేయడానికి రీజన్ ఏంటిది? ఇక్కడ నాకు ఒకవేళ ఆన్లైన్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ అని ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఒక సంథింగ్ డిఫరెంట్గా ఉంది. ఆన్లైన్ అనేది డిఫరెంట్ ఉంది కాబట్టి నేను క్లిక్ చేస్తాను. సరే ఇంకొకటి చూద్దాం. ఇది ఇక్కడ ఉంది. బెస్ట్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ ప్లేస్మెంట్ అని ఉంది. అంటే ఇక్కడ నాకు కావాల్సింది ఏంది? ఇక్కడ ప్లేస్మెంట్ ఆఫర్ ఉంది ఇక్కడ. సో ఇది నేను క్లిక్ చేస్తాను. అంటే ఒక స్నిపెట్ మనం క్లిక్ చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ర్యాండమ్గా అయితే క్లిక్ చేయమండి. అంటే చేయొచ్చు, బట్ కొందరు అయితే రీసెర్చ్ చేసి మరి క్లిక్ చేస్తారు. ఇది చూద్దాం. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ దీనిలో ఏం లేదు. నార్మల్ స్నిపెటే. దీనివల్ల యూజ్ ఏం లేదు. చూడండి ఇది ఈ స్నిపెట్లో ఈ టైటిల్లో చూడండి. టాప్ 629 డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ సర్టిఫికేషన్స్ అని ఉంది. ఇక్కడ మనకి ఏంటంటే నెంబర్ ఇచ్చారు ఇక్కడ.
దీనికి మనం టెంప్ట్ అయిపోయి క్లిక్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటిది, ఒక మెటా టైటిల్ అనేది కంపల్సరీ దాంట్లో ఒక ఆఫర్ అని ఉండాలి, ఒక కీవర్డ్ కంపల్సరీ ఉండాలి, లెంత్ 50 to 60 క్యారెక్టర్స్ ఉండాలి. సరే ఇది బాగానే ఉంది. బట్ నేను ఆ పేజ్కి ఎలా బిల్డ్ చేయాలంటే మీకు సింపుల్ అండి. మీకు నేను చాట్ జీపీటీ నుండి ఒకటి ప్రాంప్ట్ ఇస్తాను, సింపుల్గా మీరు చేసుకోవచ్చు. ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దీనికి. ఇక్కడ ఉందండి, మెటా డిస్క్రిప్షన్కి ఒక ప్రాంప్ట్ ఉంది. ఓకే, ఈ ప్రాంప్ట్ తీసేసుకొని చేసుకోవచ్చు మీరు. ఈ ఎస్ఈఓ మొత్తం మనకి ఇక్కడ ప్రాంప్ట్స్ ఉంటాయండి. మీరు దేనికి వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు, ఏం అవసరం. ఇది అంతా టెక్నిక్స్ అన్నట్టు అంతే ఇంకా. ఓకే, ప్రాంప్ట్ కరెక్ట్ యూజ్ చేయడం నేర్చుకుంటే అయిపోతుంది. చూడండి, రైట్ ఏ మెటా డిస్క్రిప్షన్ ఫర్ ఏ వెబ్ పేజ్ అబౌట్ టాపిక్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా వెబ్సైట్ ఉందనుకోండి, ఈ వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ దేని గురించి, హోమ్ పేజ్కి నేను మెటా టైటిల్ డిస్క్రిప్షన్ ఇద్దాం అనుకుంటున్నాను. మెటా టైటిల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, మెటా టైటిల్ ఇద్దాం అనుకుంటున్నాం. ఈ వెబ్సైట్ కంప్లీట్గా ఏందనేది ఫస్ట్ మనం రీసెర్చ్ చేయాలి. ఏదైనా క్లయింట్ తీసుకున్నప్పుడు కంప్లీట్గా ఈ వెబ్సైట్ దేని గురించి, హోమ్ పేజ్ అంటే ఏముంటుందండి, కంప్లీట్ ఓవర్ వ్యూ ఉంటుంది కదా మనకు వెబ్సైట్ గురించి. సో ఈ వెబ్సైట్ ఏంది, డిజిటల్ మార్కెటింగ్ గురించి అనుకుందాం. సో అప్పుడు నేను ఇక్కడ టాపిక్ ఏమి ఇవ్వాలి, డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అయితే సర్వీసెస్, ట్రైనింగ్స్ అయితే ట్రైనింగ్స్, అంతే అండి, సింపుల్. సారీ, మెటా డిస్క్రిప్షన్ వచ్చినట్టుంది, టైటిల్ గురించి మనం మాట్లాడదాం. సారీ అండి, ప్రాంప్ట్ ఎవరు నోటీస్ చేయలేదు, నేను కీవర్డ్ రీసెర్చ్ డిస్క్రిప్షన్ మెటా టైటిల్ చూద్దాం ఇక్కడ. చూసారమ్మా, వచ్చింది మెటా టైటిల్. 50 to 60 క్యారెక్టర్సే ఉంది. ఇంకోటి ఏంటంటే దీనిలో ఒక కీవర్డ్ కూడా ఉందండి, చూడండి, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కీవర్డ్ ఉంది. ఇంకోటి ఆఫర్ ఉంది. ఆఫర్ అంటే మనం క్లయింట్కి ఏం ఆఫర్ చేస్తున్నాం, గ్రో యువర్ బిజినెస్ ఆన్లైన్. సో ఇట్లా మనం ఏంటంటే మెటా టైటిల్స్ అనేది బిల్డ్ చేయాలి. ఓన్గా కూడా రాసుకోవచ్చు మనము. బట్ ఏంటంటే మీకు ఇది చాట్ జీపీటీస్ ఏంటంటే ఐడియాస్ ఇస్తుంది మనకి. సో దీన్ని ఓన్గా మీరు కంపోజ్ చేసి నాకు పంపించినా ఓకే అండి. సో ఇప్పుడు మనం ఎలా రెడీ చేయాలి, ఇక్కడ స్నిపెట్ దగ్గర ఇక్కడ ఉందండి, నార్మల్ స్నిపెట్ కదా. మెటా టైటిల్ అయిపోయింది. ఓకే, మెటా డిస్క్రిప్షన్ ఇంత ముందు నేను చెప్పాను కదా, సేమ్ ప్రాంప్ట్ యూజ్ చేసేసుకొని చేసుకోవచ్చు. ఓకే, మెటా డిస్క్రిప్షన్ కూడా వచ్చింది మనకి ఇక్కడ. ఓకే, సింపుల్. ఇప్పుడు మన నార్మల్ స్నిపెట్ మనం బిల్డ్ చేసుకోవడం ఈజీ. ఒకవేళ మీకు అర్థమైతే హ్యాండ్ రేజ్ చేయండి. నార్మల్ స్నిపెట్స్ మీరు అందరు బిల్డ్ చేయొచ్చా, డిజైన్ చేయొచ్చా? సరే, నార్మల్ స్నిపెట్ డిజైన్ చేయడం వచ్చా? గౌతమ్ గారు ఓకే అండి, మీకు హ్యాండ్ రేజ్ అయినట్టున్నారు, అందుకే అడుగుతున్నా. తేజ ఓకే, మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తున్నాను, లైవ్లోనే టాస్క్ ఇస్తాను మీకు. మీ వెబ్సైట్స్ ఉన్నాయి కదండి, మీ వెబ్సైట్స్కి మెటా టైటిల్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం అప్డేట్ చేయడం ఉండదండి వెబ్సైట్లో. ఇది వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ హోమ్ పేజ్లో మనం అప్డేట్ చేయడం ఉండదు. ఇది మనం ఏం చేయాలంటే డెవలపర్స్కి మనం షేర్ చేయాలి.
డెవలపర్ షేర్ చేసేసి నాకు ఇది ఈ టైటిల్ అప్డేట్ చేయండి, ఈ డిస్క్రిప్షన్ అప్డేట్, ఈ మెటా టైటిల్ డిస్క్రిప్షన్ అంటే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వర్డ్ డాక్యుమెంట్లో వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది, సింపుల్. ఓకే, సరే ఇక్కడ దాకా వచ్చింది. మన మెటా కీవర్డ్స్ కదా, కీవర్డ్స్ కూడా కావాలి కదా మనం దీనికి. ఈ కీవర్డ్స్ అనేది మన ఓన్ అండి, మన ఇష్టం అనేది మనం తీసుకోవచ్చు. ఇష్టం ఉన్నది నథింగ్ బట్ ఇప్పుడు ఈ కీవర్డ్స్లో నేను టైటిల్ ఏం వాడాను, ఈ కీవర్డ్ వాడాను, ఈ కీవర్డ్ తీసుకుంటాను. ఓకే, డిస్క్రిప్షన్స్లో కూడా కీవర్డ్స్ ఉండాలండి, మళ్ళీ అది కూడా మర్చిపోకండి. డిస్క్రిప్షన్లో కంపల్సరీ కీవర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా కీవర్డ్ ఉంది. సో ఇట్లా నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ మిగతా కీవర్డ్స్ ఇక్కడ వాడుకుంటాను నేను. ఇక్కడ 2 కీవర్డ్స్ వాడుకున్నాను కదా, ఇది ఒక కీవర్డ్ వాడుకున్నాను కదా, ఇక్కడ ఇంకో కీవర్డ్ వాడుకున్నాను. సో ఇంకా మిగతా కీవర్డ్స్ ఎక్కడ వాడుకుంటాం అంటే 5 అనుకున్నాం కదా, ఆ 5 కీవర్డ్స్ ఇక్కడ వాడుకోవాలి. కీవర్డ్స్ రీసెర్చ్ గురించి మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. కీవర్డ్ రీసెర్చ్ గురించి, ఈ కీవర్డ్ రీసెర్చ్ గురించి ఓకే, కీవర్డ్ రీసెర్చ్ గురించి ఒక నేను ప్రాంప్ట్ ఇచ్చాను ఆల్రెడీ. ఏముంటుంది, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ గురించి కాబట్టి నేను హైదరాబాద్ అని పెట్టుకున్నాం. ఓకే అండి, డన్. సో ఇలా కీవర్డ్స్ వస్తాయి మనకి. లేకుంటే ఇక్కడ మనం మెటా టైటిల్, మెటా కీవర్డ్స్ అని కూడా వాడుకోవచ్చు అండి. మెటా కీవర్డ్స్ అని వాడుకోవచ్చు. దీనిలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏమేమి కీవర్డ్స్ పెట్టుకుంటాం ఏంటనేది. ఓకే, ఇలా మీరు పెట్టుకోండి. నేను ఇట్లా ఎగ్జాంపుల్ చెప్పాను, 5 కీవర్డ్స్ పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇదంతా కలిపితే నార్మల్ స్నిపెట్ మాత్రమే మీరు బిల్డ్ చేశారండి, అంతే, ఓన్లీ నార్మల్ స్నిపెట్. ఇప్పుడు మీరు ఇవి వాడిన టెక్నిక్స్తోనే ఇక్కడ మనకి హోమ్ పేజ్లో డిస్ప్లే అవుతా, ఓన్లీ ఇవి మాత్రమే వాడితే మనకు డిస్ప్లే అవుతా. ఇది ఓన్లీ ఒక చెక్ లిస్ట్లో ఒకటి మాత్రమే, ఇది ఒకటి చేస్తే మనకు డిస్ప్లే అవ్వదండి. అంటే ఓన్లీ ఇట్లా నార్మల్ స్నిపెట్ అయితే అందరు చేస్తారు కదండి, నార్మల్ స్నిపెట్ బిల్డ్ చేసేసుకొని అందరూ మనకి ఎస్ఈఓ చేసుకుంటానికి కుదరదు. ఇది ఓన్లీ ఒక్కటి మాత్రమే. ఓకే, ఇంకోటి ఏంటంటే రిచ్ స్నిపెట్స్ గురించి మనం ఎప్పుడు నేర్చుకుంటామంటే ఫైనల్ క్లాస్లో నేర్చుకుందామండి. ఎందుకంటే దీంట్లో స్కీమా ఓఆర్జీ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. స్కీమా ఓఆర్జీ అంటే ఇక్కడ ఉంటుందండి, ఈ టాపిక్లో మనం నేర్చుకుందాం. ఓకేనా, ఇక్కడ మనకి ఎట్లా ఉంటుందంటే ఈ స్కీమా అనేది కోడ్ మనం యాడ్ చేస్తే ఇవన్నీ యాడ్ అవుతాయి. రివ్యూస్, ఇమేజెస్ ప్లస్ రివ్యూస్, రిచ్ స్నిపెట్ గురించి మనం టాపిక్ను హోల్డ్ చేద్దాం, ఒక వేరే టాపిక్ అప్పుడు నేర్చుకుందాం. ఓకేనా, ఇది ఆల్రెడీ అయిపోయింది. హౌ టు డిజైన్ స్నిపెట్ గురించి 3 స్టెప్స్లో అయిపోయిందండి. ఏంటిది, మెటా టైటిల్ లెంత్ 50 to 60, ఇట్ షుడ్ బి కీవర్డ్ ఆఫర్ సంబంధించినది ఇక్కడ మనం ఇచ్చేస్తున్నాం. సో ఇది మీకు ఒకసారి వాట్సాప్ చేస్తాను. ఓకే, మెటా టైటిల్ మీకు ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక వెబ్సైట్ ఇస్తాను, దీనికి అందరు కలిసి నాకు ఈ లింక్ కూడా మీకు షేర్ చేస్తానండి, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా. మీకు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు నేను షేర్ చేస్తాను, బట్ మీరు ఒక దగ్గర సేవ్ చేసుకోండి. ఓకే, మీకు ఈ వెబ్సైట్కి మీరు హోమ్ పేజ్కి నాకు ఇవ్వండి, అందరు ఇవ్వండి నాకు. టాస్క్ ఇది అర్థమైందండి. ఈ వెబ్సైట్కి హోమ్ పేజ్కి మీరు ఈ హోమ్ పేజ్కి మీరు మెటా టైటిల్ డిస్క్రిప్షన్స్ ఇవ్వండి. కీవర్డ్స్ వద్దండి, కీవర్డ్స్ నేను తీసుకుంటాను. మెటా టైటిల్ అయితే ఇవ్వండి, ఎందుకంటే దీనికి లేదు చూసారా. మీరు ఇవ్వండి, నేను చెప్తాను. ఒకసారి డౌట్స్ ఉంటే చెప్తాను. టేస్ట్ చేంజ్ అండి, వాయిస్ వినబడుతుంది, ఇక్కడ రికార్డ్ అవుతుంది, క్లాస్ రికార్డ్ అవుతుంది.
సింపుల్ అండి. 2 ప్రాంప్ట్స్‌తోని చేసుకోవచ్చు మీరు. ప్రాంప్ట్ ఉంది కదా! డిస్క్రిప్షన్ ప్రాంప్ట్ ఉంది. ఈ ప్రాంప్ట్ ఇదే. మెటా డిస్క్రిప్షన్స్ అయితే వరీ లేదండి. ఏం బాధ లేదు మీకు. కీవర్డ్స్ కూడా బాధ ఏం లేదండి. ఇక్కడ కీవర్డ్ రీసెర్చ్ ఉంది. జస్ట్ మీకు తెలవాల్సింది ఏంటంటే సీడ్ కీవర్డ్. టాపిక్ తెలవాలి, సీడ్ కీవర్డ్. సీడ్ కీవర్డ్ నథింగ్ బట్ టాపిక్. ఈ 2 తెలిస్తే అయిపోతదండి. మీరు అన్ని పేజెస్‌కి చేయొచ్చు. ఇప్పుడు మీకు ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్‌కి చేయొచ్చు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఇదే మేడం. నేనైతే ఏజెన్సీలో జాయిన్ అయినప్పుడు 10 డేస్ ఇదే పని చేశాను. 10 పేజెస్‌కి మెటా టైటిల్. మా అప్పుడు ఇంకా చాట్ జీపీటీ లేదండి ఇంకా. దారుణం మాకు వచ్చి రాని ఇంగ్లీష్‌తోని నేను బిల్డ్ చేసేది. అప్పుడు ఇంకా డేంజరస్‌గా ఉండే సిట్యుయేషన్. 100 పేజెస్‌కి 2, 3 డేస్, 5 డేస్, 10 డేస్ కూడా పట్టేది మాకు అప్పుడప్పుడు. ఇప్పుడు సింగిల్ క్లిక్‌లో వచ్చేస్తుంది మీకు. విజయ్ ఓకే. ఈ కామర్స్ తీసేయి విజయ్ ప్లీజ్. మేడం మీరు అవన్నీ తీసేయండి. ఓపెనింగ్ బ్రాకెట్స్, క్లోజింగ్ బ్రాకెట్స్ తీసేయండి. గౌతమ్ గారు. మళ్ళీ షేర్ చేయండి విజయ్ మీరు. గౌతమ్ గారు మీరు మెటా టైటిల్ అని పెట్టండి. టైటిల్ అని పెట్టారు కదా, ఓన్లీ టైటిల్ అని పెట్టారు కదా, మెటా టైటిల్ అని పెట్టండి. మీకు అలవాటు అయిపోతుంది వర్డ్ అనేది. విజయ్ మీరు కూడా మెటా టైటిల్ అని పెట్టి మేడం లాగా పెట్టండి. విజయ్ ఫాస్ట్ ఉంటాడు. గుడ్ అండి. జ్యోతి గారు. Yes. మెటా డిస్క్రిప్షన్ కవిత మెటా టైటిల్ ఏంటండి? గుడ్ అండి. థ్యాంక్ యూ. అర్థమైంది అందరికి. తేజ ఫోన్ ఉంటే వద్దులేండి. ఫోన్లో తేజ క్లాస్ ఉంటే మీరు పర్లేదు. తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత చేయండి. ఎందుకంటే ఫోన్లో ఇబ్బంది చేయడం చాలా కష్టం నాకు తెలుసు. తేజ ఫోన్లో ఉన్నారు కదా. ఓకే వద్దులేండి. చాలా ట్రై చేయకండి. మీరు క్లాస్ అయిపోయిన తర్వాత నాకు ఒకసారి గ్రూప్లో పెట్టండి. ఇప్పుడు ఇచ్చిన టాస్క్ ఓకేనా? 1, 2, 3. గౌతమ్ గారు డిస్క్రిప్షన్ ఇవ్వరా? జ్యోతి ఇచ్చారు. ఓకే ఓకే ఓకే. విజయ్ మీ డిస్క్రిప్షన్ మీరు కూడా ఫోన్లో వింటున్నారా? ఫోన్లో అయితే వద్దులేండి. సో ఈజీగా మీరు నార్మల్ స్నిపెట్స్ బిల్డ్ చేసుకోవచ్చు అండి. నార్మల్ స్నిపెట్ వచ్చేస్తే రిచ్ స్నిపెట్స్ అనేది వెరీ సింపుల్. చాలా సింపుల్ దీనికంటే. ఇది సింపుల్ ఉంది, ఇంకా దానికైనా సింపుల్ అని అనుకుంటారు. ఇది సింపుల్ కాదండి, చాలా హార్డ్ ఇది. మీరు ఈజీగా అర్థం చేసుకున్నారు అంతే. ఎప్పుడు సింపుల్, ఎప్పుడు హార్డ్ అని కనిపిస్తుంది అండి ఇది. మీరు సింగిల్ పేజ్ ఉన్నప్పుడు చేశారండి, బాగానే ఉంది ఇక్కడ. ఎగ్జాంపుల్ సింగిల్ పేజ్ ఉన్నప్పుడు చేశారనుకోండి ఇది. ఇక్కడ ఒక కీవర్డ్ దొరుకుతుంది. తర్వాత అబౌట్ అస్కి చేయాలి, సర్వీసెస్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ చేయాలి, బ్లాగ్స్ చేయాలి. బ్లాగ్స్లో కూడా మీరు ఈ బ్లాక్ ఒకటి చేయాలి, ఈ బ్లాక్, ఈ బ్లాక్, ఈ బ్లాక్, ఈ బ్లాక్ అన్నిటికీ, మళ్ళీ వీటి కంట్రీస్కి, కాంటాక్టర్స్కి ఇవన్నీ చేసరికి అర్థమైపోతుంది చాలా టఫ్ అని చెప్పి మీకు. సో అలా నేను ఫోన్లో చూస్తున్నాను మీరు పంపిస్తున్నాను. సో విజయ్ డిస్కవర్ ఇన్సైట్స్ ఫ్రమ్ ది వరల్డ్ ఫేమస్ ఆస్ట్రేలియన్ యాక్యురేట్ ప్రొడక్షన్స్. ఓకే నైస్, గ్రేట్, గుడ్ జాబ్. అందరికీ లైక్ సింబల్ కొడుతున్నాను.
మచ్. అందరికి అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. మీకు ఇంటర్వ్యూలో చాలా క్వశ్చన్స్ ఇక్కడ నుండి అడుగుతారండి. మెటా టైటిల్ డిస్క్రిప్షన్స్ ఉండే చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మెటా టైటిల్ లెంత్ ఎంత అని అడుగుతారు. అసలు మెటా టైటిల్ ఎలా ఎలా డిజైన్ చేస్తామని అడుగుతారు. సో మీరు ఇవి 2 పాయింట్స్ చెప్తే అయిపోతుంది. ఇది సేమ్ ఇదే క్వశ్చన్కి మెటా డిస్క్రిప్షన్స్ కూడా లెంత్ ఉంటుందండి. మెటా డిస్క్రిప్షన్ లెంత్ చెక్కర్ లెంత్ ఎంత అని చెప్పి ఉంటుందండి. 150 టు 158 మ్యాక్సిమం ఎంత ఉంటుంది. ఇది కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరిని అడిగే క్వశ్చన్ ఇది. మెటా కీవర్డ్స్ కూడా ఇచ్చారా? థ్యాంక్ యూ. బట్ రాంగ్ ఇచ్చారు. ఓన్లీ 5 ఇవ్వాలి మీరు. మీరు మెటా కీవర్డ్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నారండి. లాస్ట్ టైం కూడా నేను చెప్దాం అనుకున్నా, కీవర్డ్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు లాస్ట్ టైం ఏం చేశారంటే కీవర్డ్స్ ఎప్పుడైనా కానీ బ్రాండ్ నేమ్ ఉండదండి కీవర్డ్స్లో. ఇప్పుడు మేడం ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను నేను. ఇది వరల్డ్ ఫేమస్ ఆస్ట్రాలజర్ అనేది బ్రాండ్ నేమ్ ఇది వెళ్ళదు. సో ఇది కీవర్డ్ నార్మల్ కొట్టినా కొట్టకపోయినా ఇదే వస్తుందండి. ఇప్పుడు లాస్ట్ టైం కూడా మీరు ఏం చేశారంటే డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్ అంటే ఓకే అదేమో చేశారండి. ఒకరు జ్యోతి గారు చేస్తారు, ఏదో బ్రాండ్ ఇచ్చాను మీకు, ఏదో వెబ్సైట్ ఇచ్చాను. వెబ్సైట్కి కీవర్డ్ రీసెర్చ్ చేసేటప్పుడు మీరు ఏం చేశారంటే అది ఆ నేమ్తోనే ఆర్క్ అని ఇచ్చారు కదా, సారీ ఆర్క్ ఎయిర్ స్టూడియో అని. ఆర్క్ అని కొడితే డైరెక్ట్ వచ్చేస్తుందండి, దాన్ని ఆప్టిమైజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి కీవర్డ్లో ఇప్పుడు ఆర్క్ ఎయిర్ స్టూడియో అని ఉంది, ఎయిర్ క్లినిక్ అని ఉంది, కొట్టినప్పుడు వాళ్ళదే వస్తుందండి ఆర్క్ అనేది. మనం ఆప్టిమైజ్ చేయాల్సిన అవసరం లేదు. దాని కీవర్డ్స్లో ఈ నేమ్ అనేది ఉండద్దండి ఇది. ఓకేనా? సో కీవర్డ్స్ ఎలా ఉండాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది అనుకోండి, మీరు సింపుల్ ఎక్కువ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. కీవర్డ్ రీసెర్చ్ ఇది ఉంది కదా, ఇక్కడ బ్రాండ్ నేమ్ యాడ్ చేయకుంటే సరిపోతుంది అంతే, ఏం లేదు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే ఇది, మీరు చేసిన మిస్టేక్ టెక్నాలజీస్ ఇలా మీరు ఇస్తే ఏంటంటే దీనిలో బ్రాండ్ నేమ్ యాడ్ అవుతుంది. ఇలా బ్రాండ్ నేమ్ ఎందుకండి, బ్రాండ్ నేమ్ అనేది మనం టైప్ చేస్తే సింపుల్గా వచ్చేది బ్రాండ్ నేమ్స్ అనేది. ఈ బ్రాండ్ నేమ్ అనేది యాడ్ చేయకుండా మీరు ఏం చేయాలంటే ఈ కంపెనీ నేమ్ రిమూవ్ చేసేసేయండి. ఇది కీవర్డ్ ఇది, ఓకేనా? ఇది కీవర్డ్, ఇది సీడ్ కీవర్డ్. అప్పుడు ఎంటర్ చేస్తే మీ బ్రాండ్ నేమ్తో రాదు కీవర్డ్స్ అనేది. సో కీవర్డ్ రీసెర్చ్ ఇలా చేయాలి. ఓకే, దీనిలో ఇక్కడ బ్రాండ్ నేమ్ కనిపిస్తుందా అంటే బ్రాండ్ నేమ్ ఉంటే అది సింపుల్గా అయిపోతుంది కదండి, ఆప్టిమైజ్ అయిపోతుంది. ఇప్పుడు నాది ఉంది బ్రాండ్ నేమ్ వెబింగ్ ప్రో ఉంది, .com తీసేసి కొడితే సింపుల్గా బ్రాండ్ నేమ్తో అవన్నీ వస్తాయి. ఇవన్నీ నాయవే కదా, వేరే వాళ్ళు ఎందుకు ఉంటుంది ఇంట్లో. సో బ్రాండ్ నేమ్ అనేది యాడ్ చేయకండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎస్సీఓలో మీరు చేయాల్సిన మెయిన్ ఏంటంటే మెటా కీవర్డ్స్ అండి, ఇదే మెయిన్. ఇది రాంగ్ ఉంటే మీకు ఎస్సీఓ ఎప్పటికీ కాదు, ఎన్ని సంవత్సరాలు చేసినా అవ్వదు. ఈ కీవర్డ్ రీసెర్చ్ అనేది సరిగా చేయకపోతే అవ్వదు. ఓకే, సో నేను ఒకసారి ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు మనం ఈ స్నిపెట్ దగ్గర ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయండి. మెటా కీవర్డ్స్ని ఎలా తీసుకోవాలి అనేది మీకు చెప్తాను. ఓకేనా? అంటే ఎంటైర్ వెబ్సైట్కి ఎలా తీసుకోవాలనేది చెప్తాను. వెబ్సైట్ తీసుకున్న తర్వాత పేజెస్కి ఎలా డివైడ్ చేయాలనేది ఏంటని చెప్తాను. అది క్లియర్గా వినండి, చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఓకే, 1 సెకండ్. అర్థమైందండి నేను చెప్పిన టాపిక్? కీవర్డ్ రీసెర్చ్ అర్థమైందా? Yeah. గౌతమ్ గారు ఒకసారి కీవర్డ్స్ ఇవ్వండి. మీరు ఇంతకుముందు రాంగ్ ఇచ్చారు కదా, కీవర్డ్స్ ఇవ్వండి. అందరు కీవర్డ్స్ ఇవ్వండి. ఆ వెబ్సైట్కి ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్క కీవర్డ్ ఇవ్వండి. దీనిలో సర్వీసెస్ ఉన్నాయి కదా, ఇది ఉన్నాయి కదండి, లవ్ ప్రాబ్లము ఇవన్నీ ఉన్నాయి కదండి, బ్లాక్ మ్యాజిక్ రిమూవల్, ఇది ఒక కీవర్డ్ లాగా తీసేసుకోండి. ఇప్పుడు ఈ పేజెస్కి కీవర్డ్ మెటా కీవర్డ్స్ ఇట్లా ఇవ్వండి. సో అట్లా మీకు ఇష్టం వచ్చిన సర్వీస్ మీద కీవర్డ్స్ ఇవ్వండి నాకు. నేను మీకు అది క్లియర్ అవుతుందంటే నా మైండ్ నుండి ఆ మిత్ కూడా వెళ్ళిపోతుందండి. మీకు రాలేదన్న మిత్ అని ఉన్నది, అది వెళ్ళిపోతుంది. ఆ డౌట్ క్లియర్ చేయండి నాకు. మీ కీవర్డ్ ఆప్టిమైజేషన్, కీవర్డ్ రీసెర్చ్ అనేది వచ్చు అనేది నాకు డౌట్ అనేది క్లియర్ చేయండి నాకు నాకు నా సైడ్ నుండి. ఒకసారి మీరు ఆ వెబ్సైట్లో ఏ సర్వీస్కైనా కీవర్డ్స్ ఇవ్వండి, మెటా కీవర్డ్స్ ఓన్లీ 5 ఇవ్వండి ప్లీజ్, ఎక్కువ ఇవ్వకండి. ఏదైనా పేజ్ తీసుకోండి ఆ వెబ్సైట్ నుండి. సారీ అండి, దీని బొమ్మలు కొద్దిగా భయంకరంగా ఉంటాయి, ఫన్నీగా కూడా ఉంటాయండి.
చేస్తున్నారండి? ఓకే. కరెక్ట్ అండి ఇది. కానీ మీరు 3 ఇచ్చారు. కవిత గారు ఏంటండి ఇది? 5 అని చెప్పాను. ఒక్కటండి ఎస్సీఓలో కండిషన్స్ ఇంపార్టెంట్. కండిషన్స్ అంటే ఇప్పుడు ఎలా అంటే, మళ్ళీ జ్యోతి గారు కండిషన్స్ చెప్పకముందే ఇచ్చారు. జ్యోతి గారు ప్లీజ్ 5 ఇవ్వండి. మళ్ళీ అలవాటు అయిపోతా అండి ఇది మీకు. అందుకని చెప్తున్నాను నేను. ఒక పేజ్‌కి 5 మాత్రమే యూజ్ చేయండి. మాక్సిమం. మాక్సిమం అంటే మినిమమ్ కూడా 5, 3, 4 అట్లా యూజ్ చేయకండి. 5 ఓన్లీ 5. ఓకే అండి. థ్యాంక్ యూ. కరెక్ట్ అండి. అర్థమైపోయింది గౌతమ్ గారికి. ఇంకోసారి యూజ్ చేయకండి ప్లీజ్. బ్రాండ్ నేమ్ యూజ్ చేయకుండా సరిపోతాయండి. నాకు కీవర్డ్స్ ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు. ఓకే. ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ టు సాల్వ్ మ్యారేజ్ ప్రాబ్లమ్. మీరు ఇంకోటి ఏంటంటే ఇంకో టిప్ చెప్తాను మీకు వినండి. మీరు ఇక్కడ సర్వీసెస్ యాడ్ చేయండి. ఏ సర్వీసెస్ కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ లవ్ బ్యాక్ ప్రాబ్లమ్స్ అనే సంథింగ్ ఏదో ఉంది కదండి దీంట్లో ఉన్నాయి కదా. బ్లాక్ మ్యాజిక్ రిమూవల్ సర్వీసెస్ వాడండి బాగుంటుంది. ఇంకా లొకేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇట్లా మీరు ఓ, ఇది వన్ టైమే మీరు వచ్చినప్పుడు చూడకండి, దాని చేంజెస్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు ఇచ్చిన సీడ్ కీవర్డ్ ఉంటుంది కదండి, సో అట్లా చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఒకటేసారి రాదు ఇది, చాలాసార్లు మనం ట్రై చేసి వస్తుందండి. డన్. జీరో. వాట్ ఈస్ దిస్ జీరో బ్రో? అంటే జీరో ఎట్లా కౌంట్ అవ్వదు అని చెప్పి ఇంకోటి యాడ్ చేసి పంపించేసినాం మాకు. ఓకే. ఇది స్మార్ట్. ఒకటి తీసేసేది ఇంట్లోనే. మీరు కీవర్డ్స్ ఎలా రీసెర్చ్ చేయాలని ఇంకో టెక్నిక్ చెప్తాను చూడండి. మీరు ఒకవేళ మీరు టైప్ చేసిన కీవర్డ్ అనేది ఇప్పుడు ఇక్కడ ఉందనుకుందాం, ఆస్ట్రాలజర్. ఇక్కడ మనకు సజెషన్లు వచ్చేసి వచ్చే ఉంటాయి కదా, వాటితో కూడా మనం కీవర్డ్స్ బిల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆస్ట్రాలజర్ ఇన్ లూటన్ అని ఉందనుకోండి ఎగ్జాంపుల్. ఓకే. ఇది ఒక కీవర్డ్ అయిపోతుంది. ఇవన్నీ కీవర్డ్స్ అండి, కింద ఉన్నాయన్నీ కీవర్డ్స్. సజెషన్లకు వచ్చేటన్ని కీవర్డ్స్. అక్కడ సీడ్ కీవర్డ్ మనం వాడుకోవచ్చు. లేకపోతే మీకు ఇక్కడ సెర్చ్ రిలవెంట్ సెర్చ్ అని ఒకటి ఉంటుంది చూడండి మీకు. దీనిలో రాలేదు మనకి. మొబైల్లో అయితే వస్తుందండి మనకి. మొబైల్ ఏమని వస్తుందంటే రిలవెంట్. మీకు ఒకసారి స్క్రీన్ షాట్ పెడతాను, మీకు అర్థమైపోతుంది. అర్థమవుతుందండి. ఇక్కడ మీరు సీడ్ కీవర్డ్ డైరెక్ట్ ఇక్కడ నుండి తీసుకోకుండా ఏం చేయండి అంటే, మీరు ఒకసారి ఫస్ట్ మీరు ఏదైనా సెర్చ్ చేసేటప్పుడు గూగుల్కి వచ్చి సెర్చ్ చేయండి సంథింగ్. ఇప్పుడు ఇక్కడ మీకు ఆస్ట్రాలజర్ సర్వీసెస్ సంథింగ్ ఇట్లాంటివి చూసినప్పుడు ఇవన్నీ మీకు సజెషన్లకు వచ్చేటి అన్నట్టు. ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇండియన్ ఆస్ట్రాలజర్ సర్వీసెస్ అని ఉంది. దీంట్లో మనం ఏం యాడ్ చేసుకోవచ్చు, అది యూకే సంబంధించింది. యూకే అంటే యూకే యాడ్ చేసేసుకోవచ్చు. ఓకేనా. ఇట్లా ఇక్కడ ఇది కూడా మన కీవర్డ్ లాగా మనం తీసుకోవచ్చు అండి. చూడండి, బెస్ట్ ఇండియన్ ఆస్ట్రేలియా ఇన్ యూకే లండన్. ఇవి కూడా కీవర్డ్స్ అని తీసుకోవచ్చు చూడండి. బెస్ట్ ఇండియన్ ఆస్ట్రేలియా ఇన్ లండన్ యూకే. ఇవి కూడా మనం కీవర్డ్స్ లాగా వాడుకోవచ్చు. అంటే చెప్తున్నా మీకు డైరెక్ట్. ఇక్కడ మీకు ఏమైనా ఐడియాస్ రాకపోతే గూగుల్కి వెళ్ళి కూడా మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్ అండి, కీవర్డ్ రీసెర్చ్ ఇంపార్టెంట్. చూడండి ఇప్పుడు ఎంత మంచిగా వచ్చినాయి కీవర్డ్స్. దీనిలో ఎనీ 5 మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. డన్. ఇంకొకటి అంటే మీకు ఇంకా ఒక లాజిక్ చెప్తాను. సరే సార్, మీరు బాగానే చెప్పారు. కీవర్డ్స్ అన్నారు కదా, ఇప్పుడు నాకు ఈ పేజ్లో తీసుకున్న కీవర్డ్ ఎవరో మ్యూట్లో పెట్టండి ప్లీజ్. జ్యోతి గారు ఒకసారి మ్యూట్లో పెట్టండి మీరు. యా. థ్యాంక్ యూ. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ హోమ్ పేజ్లో మీరు ఒక 5 కీవర్డ్స్ తీసుకుంటారు. సార్ ఒక పేజ్ ఉంటే 5 కీవర్డ్స్ ఏం తీసుకున్నా గుర్తుంటాయి. మీకు 100 పేజెస్ ఉంటాయండి, 200 పేజెస్ ఉంటాయి. అక్కడ రిపీటెడ్గా కీవర్డ్స్ తీసుకుంటే ఎలా మరి? డౌట్ ఎవరికైనా వచ్చిందా?
ఇప్పుడు ఫస్ట్ పేజ్‌లో 5 కీవర్డ్స్ తీసుకున్నారు. మీకు 100 పేజెస్ ఉన్నాయి. అదే కీవర్డ్ వేరే పేజ్‌లో రిపీట్ అవ్వచ్చా? అవ్వద్దా? చెప్పండి. సరే. నేనే చెప్తాను ఆన్సర్. ఒక్క కీవర్డ్ కూడా వేరే దగ్గర రిపీట్‌గా రావద్దండి. అలా చూసుకోవాలి మీరు. మరి 100 కీవర్డ్స్ 100 పేజెస్ ఉన్నప్పుడు ఏదో ఒక కీవర్డ్ మీకు తెలవకుండా చాట్‌జీపీటీలో తీసుకున్నప్పుడు 2 టైమ్స్ ఇవ్వచ్చు అది. అది మెషిన్ కాబట్టి ఇస్తదది. సో, మీరది ఎక్కడైనా వాడొచ్చు. అక్కడ మీకు ప్రాబ్లమ్ అవ్వచ్చు. సో, ఈ ప్రాబ్లమ్‌ని మీరు ఓవర్‌కమ్ చేయాలంటే ఏం చేయాలంటే, మీరు ఫస్ట్ థింగ్ ఏందంటే, ఎప్పుడైనా ఒక వెబ్‌సైట్‌కి ఎస్‌ఈఓ చేసే ముందు ఒక షీట్ తీసుకోండి. షీట్ తీసేసుకొని, షీట్ ఓపెన్ చేసేసుకొని, ఈ షీట్‌కు ఫస్ట్ నేమ్ పెట్టుకోండి. కీవర్డ్స్. ఓకే. కీవర్డ్ లిస్ట్ అని ఇటు పెట్టినా, అటు పెట్టినా ఓకే. ఓకే. కంప్లీట్ వెబ్‌సైట్‌కి ఉండాలండి దీంట్లో. ఓకేనా? ఫస్ట్ షీట్‌లో ఏందంటే వెబ్‌సైట్‌కి సంబంధించిన కీవర్డ్స్ ఉండాలి మొత్తం. టోటల్ కీవర్డ్స్. మీకు ఆ ప్రాబ్లమ్ అర్థమైందండి? ఒకసారి నాకు అది చెప్పండి. ఫస్ట్ ప్రాబ్లమ్ అర్థమైతే హ్యాండ్ రైజ్ చేయండి. నేనేం చెప్పానంటే కండిషన్ ఏంటంటే, మీరు ఒక వెబ్‌సైట్‌కి 100 పేజెస్ ఉన్నాయనుకోండి. మీరు ఫస్ట్ పేజ్‌లో వాడిన కీవర్డ్ అనేది ఏదో ఒక పేజ్‌లో వాడొచ్చు మీరు. అంటే డూప్లికేట్ అవ్వచ్చు. అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఏందనేది ఈ టాపిక్ ఇది. ఓకే. సో, ఇక్కడ ఏందంటే సీరియల్ నంబర్స్ అవసరం లేదు సీరియల్ నంబర్స్. బట్ పెట్టుకోకున్నా ప్రాబ్లమ్ లేదండి. బట్ నేను పెడుతున్నానండి. ఓకే. ఇక్కడ కీవర్డ్స్ మీకు చూపిస్తాను ఇది. సో, సీరియల్ నంబర్స్ వేసుకోండి మీరు. దీనికి ఏదో ఫార్ములా ఉంటుందండి. నాకు రాదు అది. ఇట్లా లాగితే మొత్తం వస్తాయంట నెంబర్స్. లక్కీగా వచ్చినాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాక్టీస్ చేయాలి మీరు. అంటే ఈ ఫార్ములా కాదు. ఈ షీట్ రెడీ చేసుకోవడం మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే. సో, ఫస్ట్ నేను ఒక వెబ్‌సైట్ తీసుకున్నాను అనుకోండి. ఈ వెబ్‌సైట్ తీసుకుంటే దీనికి కంప్లీట్‌గా ఆస్ట్రాలజీ సంబంధించింది. సో, ఒక 5 కీవర్డ్స్ తీసుకున్నాను. ఎగ్జాంపుల్ 5 కాదు. ఇది నాకు వచ్చిన కీవర్డ్స్ అన్ని తీసుకున్నాను అనుకున్నా. ఓకే. కీవర్డ్స్ వచ్చినాయి నాకు. సరే. ఇది ఫస్ట్ పేజ్ అనుకుందాం. ఇదంతా ఒక కలర్ పెట్టుకుంటున్నా నేను. ఇదో కలర్. ఫస్ట్ పేజ్. తర్వాత ఇంకోటి ఏముంది? ఆహ్, ఇది అయిపోయింది. హోమ్ పేజ్ అయిపోయింది. అబౌట్ అస్‌గా తీసుకున్నాం. ఈ పేజ్ సంబంధించిన ఒక 10 కీవర్డ్స్ ఉన్నాయి అనుకుందాం. సో, ఈ కీవర్డ్స్ దీంట్లోనే ఉంటాయి అనుకుందాం. ఎందుకంటే సేమ్ అబౌట్ అస్ అయినా, హోమ్ అయినా సేమ్ కాబట్టి. సో, నేనేం చేశాను? దీంట్లోనే ఒక 5 కీవర్డ్స్, ఇంకో 5 కీవర్డ్స్ వీటికి తీసుకున్నా. సో, అబౌట్‌కి 5, హోమ్‌కి 5 తీసుకున్నా. ఇంకా ఆల్రెడీ యూజ్ చేశాం కాబట్టి సో, ఇది అయిపోయిందండి. తర్వాత ఏంటి? ఇంకో పేజ్ తీసుకుందాం. లవ్ ప్రాబ్లమ్ సంబంధించింది తీసుకుందాం. ఓకే. ఇవి సింపుల్ అండి. చాలా బాగుంటాయి ఇవి. ఇక్కడికి వచ్చి నేను షార్ట్ కట్లో తీసుకుంటున్నాను. లేకుంటే ఇప్పుడు నాకు ఇక్కడ కీవర్డ్ అర్థం కాలేదు. లవ్ ప్రాబ్లమ్స్ కీవర్డ్ నాకు అర్థం కాలేదు. సో, నేను ఏం చేసా? ఇక్కడికి వెళ్ళి లవ్ ప్రాబ్లమ్స్, ఆస్ట్రాలజర్ సర్వీసెస్ సంథింగ్ ఇట్లా నాకు సజెషన్లకు వచ్చినాయి దీంట్లో. దీంట్లో అంటే ఏదో ఒకటి తీసుకున్నాను నేను. లవ్ ప్రాబ్లమ్స్ ఆస్ట్రాలజీ, లవ్ ప్రాబ్లమ్ ఆస్ట్రాలజీ సాల్వ్ సంథింగ్ ఇట్లాంటి దాంట్లో ఇది తీసుకున్నా. దీనికి ఒక లొకేషన్ యాడ్ చేశాను. యూకే అయితే యూకే, లూటన్ అయితే లూటన్ సంథింగ్ లొకేషన్ యాడ్ చేసినా నాకు ఇట్లా వచ్చినాయి ఇంకా సజెషన్లకి. ఇవన్నీ కీవర్డ్సే. ఇంకో కీవర్డ్ బెటర్గా ఫ్రేమ్, నాకు ఈ ఫ్రేమ్ బాగా నచ్చింది. ఈ ఫ్రేమ్ తీసుకున్నాను నేను. ఫ్రేజ్ నచ్చింది, ఫ్రేజ్ తీసుకున్నాను. ఫ్రేజ్తో అప్పుడు నేను సెర్చ్ చేశాను. డైరెక్ట్ నాకు ఆ టైంకి ఐడియా వచ్చిందని నేను సెర్చ్ చేయలేదు. కొద్దిగా రీసెర్చ్ చేశాను కీవర్డ్ గురించి ఇక్కడ. ఓకే. సో, రీసెర్చ్ చేశాను. ఈ ఫ్రేమ్ ఈ కీవర్డ్ నాకు నచ్చింది. ఈ కీవర్డ్తోనే నేను ఇంకా ఎక్కువ కీవర్డ్స్ తీసుకుంటున్నాను. దీనికి ఒక లూట్ అని వీళ్ళ లొకేషన్ అయితే యాడ్ చేయండి, ఇంకా బాగుంటుంది. లొకేషన్ యాడ్ చేశాను. సో, దీంట్లో లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ నాకు వచ్చినాయి. ఓకే. దీంట్లో ఒక లవ్ ప్రాబ్లం మీద నేను ఒక 10 తీసుకుందాం అనుకున్నాను. సరే, నేను 10 తీసుకున్న 5 వాడతాను దీంట్లో అండి. 10 తీసుకున్నాను.
ఏదో కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. డన్. ఇదొక పేజ్ అయిపోయింది. ఇంకో పేజ్ ఉంది. సేమ్ ఇలానే ఇప్పుడు నేను కీవర్డ్ ఎలా రీసెర్చ్ చేసుకుని మీ ఇష్టం, ఇంకా మీరు ఎలా అంటే అలా రీసెర్చ్ చేసుకోవచ్చు. బట్ నేను చేసుకునే ప్రాసెస్ చెప్తున్నానండి. ఇలా చేసిన తర్వాత నాకు ఇలా వచ్చింది. దీనిలో బెటర్గా ఏది ఉందో చూసుకుంటున్నాను. ఇది బెటర్ అనిపించింది అనుకున్నాను. దీనికి నేను ఏం చేశాను, ఇంకా యాడ్ చేశాను యూకే, ఇంకా సెర్చ్ చేశాను. సో ఇంకా దీనికి ఏమైనా యాడ్ చేద్దాం అనుకుంటే ఇవన్నీ ఉన్నాయి. ఇంకా చూడండి, లేకుంటే ఇక్కడ కిందికి వచ్చి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు, నాకు ఇదే బాగా నచ్చింది, తీసుకున్నాను. సో దీంట్లో ఒక 10 తీసుకున్నాను అనుకుందాం. 10 తీసుకున్నాను. దీనికి ఒక కలర్, ఏదో కలర్ తీసుకున్నాను, అయిపోయింది. నేను ఇట్లా ఎందుకు తీసుకున్నానంటే ఇలా అన్ని పేజెస్కి నేను తీసుకుంటానండి. ఈ పేజెస్ సంబంధించి అన్ని పేజెస్కి ఎవరైనా అంతే. ఇప్పుడు ఈ వెబ్సైట్ ఉందనుకోండి, ఈ వెబ్సైట్ కూడా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మెటా కీవర్డ్స్, ఓన్లీ ఇదంతా మెటా కీవర్డ్స్ సార్ట్అవుట్ చేయడం కోసమే, వేరే ఏం కాదండి. ఓన్లీ ఇక్కడ టాపిక్ ఉంది కదా, మనం నేర్చుకునే టాపిక్, ఈ కీవర్డ్స్ గురించే ఎలా తీసుకోవాలి ఏంటనే ప్రాసెస్ అన్నట్టు ఇదంతా, అన్ని వెబ్సైట్లకు అన్నిటికి వెళ్ళిపోయి. సో ఇక్కడ అయిపోయిందండి కంప్లీట్గా. నేను అన్ని సర్వీసెస్కి ఒక 200 వరకు కీవర్డ్స్ తీసుకున్నాను. తర్వాత ఏం చేయాలంటే ఇండివిజువల్ పేజెస్ తీసుకోవాలండి. ఇక్కడ ఫస్ట్ హోమ్ పేజ్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి, హోమ్ పేజ్లో టోటల్ కీవర్డ్స్ ఉండి హోమ్ పేజ్లో నాకు ఈ 10 కీవర్డ్స్ ఉన్నాయి అనుకుందాం ఎగ్జాంపుల్. దీన్ని నాకు బెస్ట్ నచ్చిన ఏదో హోమ్ పేజ్లో ఏం పెట్టాలనుకుంటున్నానో అవి తీసేసుకోవాలి. 5 తీసేసుకోవాలి, మొత్తం తీసుకోవాలి. అయిపోయిందా, హోమ్ పేజ్లో కీవర్డ్స్ అవుట్ అయిపోయిందా. ఈ ఈ ఈ కీవర్డ్స్ ఎక్కడ రిపీట్ కావు, ఇంకా ఈ కీవర్డ్స్ ఎక్కడ రిపీట్ అవ్వవు. తర్వాత ఏం చేయాలి, ఇంకో పేజ్ తీసుకోవాలి. ఇంకో పేజ్ ఏముంది, అబౌట్ అస్ పేజ్ ఉంది. అబౌట్ అస్ ఉంది అనుకున్నా. సో దీంట్లో ఉన్న కీవర్డ్స్ 5 తీసుకోవాలి. ఇవి రిపీట్ అవ్వవు, ఇంకా ఎక్కడ రిపీట్ అవ్వవు. ఇంకా ఒక 5 తీసుకోవాలి. సో ఇలా అన్ని కీవర్డ్స్కి ఎక్కడ డూప్లికేట్ అవ్వకుండా తీసుకోవచ్చండి. మీరు ఇక్కడ వాడిన కీవర్డ్ ఎక్కడ ఉండదండి. సో ఇలా, సో అన్ని పేజెస్ యాడ్ చేసుకోవాలి ఇట్లా. సో ఇప్పుడు ఈ పేజీలో 5 కీవర్డ్స్ మాత్రమే ఉంటాయి. ఈ 5 కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఈ కీవర్డ్స్ దీంట్లో 5 మాత్రమే ఉంటాయి. ఈ కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేసుకోవాలి. సో ఇలా మనము షీట్ అనేది రెడీ చేసుకోవాలి. మీకు టాస్క్ ఏంటంటే నేను ఇదే షీట్ మీకు ఇస్తాను, మిగతా పేజెస్ కూడా కీవర్డ్ రీసెర్చ్ చేసేసి కీవర్డ్స్ అన్నిట్లలో అన్ని పేజెస్లో వచ్చేలాగా చూసుకోండి. మీకు అందరికి ఇస్తాను, అందరు కలిసి చేసేసుకోండి టాస్క్ ఇది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఏజెన్సీకి వెళ్ళినా ఫస్ట్ రీసెర్చ్ చేయాల్సింది ఇదే, కీవర్డ్ రీసెర్చ్ ఫర్ ఆల్ కంప్లీట్ ఎంటైర్ వెబ్సైట్ కన్నట్టు. ఓకే, సో నాకు ఇది నచ్చలేదు సార్, నేను వేరే వెబ్సైట్ చేస్తాను అంటే మీ ఇష్టం, ఏ వెబ్సైట్ కంటే ఆ వెబ్సైట్ చేసేసుకోండి. మీకు ఏ క్లయింట్ అయితే ఆ క్లయింట్ చేసేసుకోండి. బట్ కీవర్డ్స్ కంపల్సరీ నాకు ఈ లిస్ట్ మాత్రం మీరు ఇవ్వాలి రేపు. ఓకే, ఇది ఇవ్వండి, కంప్లీట్ ఎంటైర్ వెబ్సైట్కి ఇవ్వండి నాకు. ఓకే, ఈ నెంబర్స్ ఇవన్నీ మీరు వేసుకోండి. ఈ నేమ్స్ రీనేమ్స్ చేసుకోవడం మీకు ఐడియా ఉంది కదా, చేసేసుకోండి. మీకు కీవర్డ్ రీసెర్చ్ వచ్చింది అనుకోండి, ఎస్ఈఓ సింపుల్, ఎస్ఈఓ పెద్ద మ్యాటరే కాదు అది. మీరు ఒక 7 డేస్లో ఆప్టిమైజ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఈ కండిషన్ మీకు అర్థమైందా, మళ్ళీ చెప్దాం. రిస్క్ స్నిప్పెట్స్ గురించి మనం చెప్తాం. రిస్క్ స్నిప్పెట్ మా టాపిక్ ఇప్పుడు రాలేదు కాబట్టి ఇప్పుడు మనం చెప్పాము. ఓకేనా, ఎక్కడంటే రిస్క్ స్నిప్పెట్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ చెప్తాను మీకు. స్కీమా డాట్ ఓఆర్జీ దగ్గర నేను చెప్తాను. ఓకే, సో మెటా టైటిల్ అయిపోయింది, మెటా డిస్క్రిప్షన్ అయిపోయింది, చెక్ లిస్ట్లో మెటా కీవర్డ్స్ కూడా అయిపోయిందండి ఈరోజు. ఇంకోటి ఏంటంటే మనకు ఎప్పుడైనా కానీ వెబ్సైట్ స్పీడ్ కూడా మనం చూసుకోవాలండి, ఇంపార్టెంట్. వెబ్సైట్ స్పీడ్ అంటే ఇన్ కేస్ ఇప్పుడు నాకు ఒక వెబ్సైట్ ఉంది, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కవిత గారికి చెప్పాలని ఈ వెబ్సైట్ గురించి. ఈ వెబ్సైట్ నేను క్లిక్ చేశాను, ఫాస్ట్గా లోడ్ అయింది, ఫైన్. ఇది ఫాస్ట్గా లోడ్ అయింది. ఇదే వెబ్సైట్ మీరు ఒకసారి మొబైల్ ఓపెన్ చేయండి, ఎంత టైం పడుతుందో చెప్పండి నాకు. అందరూ ఒకసారి క్లిక్ చేసి చూడండి, ఎన్ని సెకండ్స్ పడుతుందో చూడండి.
కవిత ఎక్స్పెషల్ యూ. ఫాస్ట్గా ఓపెన్ అయిందా? అలా అవ్వదు కదా. ఒక్క నిమిషం అండి, నేను చెక్ చేస్తున్నాను. నా ఫోన్లో ప్రాబ్లం ఉన్నట్టుంది. అంటే ఫాస్ట్ అంటే ఎన్ని సెకండ్స్ అండి? ఓకే, ఆప్టిమైజ్ అయినట్టుంది. ఓకే. సో ఇక్కడ ఇక్కడ థింగ్ ఏంటంటే ఎన్ని సెకండ్లో వెబ్సైట్ ఓపెన్ అయితే ఫాస్ట్ ఉన్నట్టు అది అది కూడా మనకు తెలియాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉందనుకుందాం, ఈ లింక్తో మనం చెక్ చేసుకోవచ్చు అండి. ఇది ఒక టూల్ ఇది. దీన్ని మనము పేజ్ స్పీడ్ మనం ఎంత ఉందని తెలుసుకునేందుకు మనం యూజ్ చేస్తాం. ఇది నోట్ చేసుకోండి. సో ఏ వెబ్సైట్కైనా మనము ఫస్ట్ స్పీడ్ చెక్ చేయాలండి. ఇప్పుడు ఇది ఉందనుకుందాం, ఇదే లింక్ నేను చెక్ చేశాను. ఇది లింక్ క్లిక్ చేసి ఇక్కడ మన వెబ్సైట్ అడుగుతుంది ఏ వెబ్సైట్కి ఎంత స్పీడ్ ఉందని. ఇప్పుడు ఇది ఉందనుకుందాం, నేను ఈ వెబ్సైట్ స్పీడ్ను చెక్ చేద్దాం అనుకుంటున్నాను. అలా ఓపెన్ చేసి చెక్ చేయడం మాన్యువల్ చెకింగ్. ఇదేంటంటే కంప్లీట్గా గూగుల్ టూల్ ఇది. ఇప్పుడు మనకు అర్థమైపోతుంది మీది ఓపెన్ చేసిన వెబ్సైట్ ఫాస్ట్ ఉందా లేదా అనేది. అంటే నేను ఇచ్చిన వెబ్సైట్ వేరు, ఇది వేరు. చూద్దాం ఇక్కడ మొబైల్లో ఎంత ఎంత ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది, డెస్క్టాప్లో ఎంత ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది అనేది ఇక్కడ మనకి అనిపిస్తుంది మనకి. ఓకే, ఇలా మనం ప్రతి వెబ్సైట్ చెక్ చేయాలి. ఇన్ కేస్ ఒకవేళ స్పీడ్ ఎక్కువ చెప్దాం, ఈ రిజల్ట్స్ వచ్చిందో చెప్తాను. ఇక్కడ నాకు అనిపిస్తుంది ఇంటర్నెట్ బేస్ మీద ఉందా లేదా అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుందాం దీన్ని. ఇప్పుడు చూడండి దీన్ని ఎన్ని సెకండ్స్లో ఓపెన్ అయింది చూడండి. ఇది 3.7 సెకండ్స్ ఓపెన్ అయింది. అంటే ఈ స్పీడ్ ఇండెక్స్ అయ్యేది ఇంత స్పీడ్ ఉంది అన్నట్టు. యాక్చువల్ స్పీడ్ ఇండెక్స్ ఎంత చెక్ చేసుకోవాలి మనం. ఇక్కడ రెడ్గా ఉందంటే అర్థం చేసుకోండి, రెడ్ అంటే బ్యాడ్, అది ఇది యావరేజ్, ఇది గుడ్ అన్నట్టు. ఇది ఓకే, ఇది బ్యాడ్ ఉంది. సో మరి స్పీడ్ ఇండెక్స్ ఎంత ఎంత టైంలో లోడ్ కావాలి ఒక వెబ్సైట్? 3 సెకండ్స్ కంటే, ఇది 3 సెకండ్స్ అయితేనే మనకి ఎక్స్టర్నరీ అనుకుంటున్నాం. ఇప్పుడు ఇంతకుముందు ఓపెన్ చేసిన వెబ్సైట్ ఉంది కదా, అది మీరు ఏమనుకున్నారు సార్? ఫాస్ట్ ఓపెన్ అయింది అన్నారు. అది గుడ్డా బ్యాడ్ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఒకసారి అదే వెబ్సైట్ చెక్ చేద్దాం, మీకు ఈజీగా అర్థం అయిపోతుంది. మీరు కీవర్డ్స్ ఒకటి అర్థమైతే అయిపోతుంది మీకు. సింపుల్, మిగతా ఇలానే ఉంటాయి, అన్ని లాజిక్స్ ఉంటాయి, జస్ట్ ఇవ్వడం అంతే. చూడండి మీ 3 సెకండ్స్ ఇది ఓన్లీ యావరేజ్ కూడా కాదండి. సో ఇలా ఉంటుంది అన్నట్టు. ఇంకా అంటే 3 సెకండ్స్ కంటే తక్కువ కావాలి, అంటే ఎంత కావాలి మనం చూసుకోవాలి. యాక్చువల్లీ ఇది కూడా క్వశ్చన్ మనకి. స్పీడ్ ఇండెక్స్ ఎంత? నాకు తెలిసి 2 సెకండ్స్ ఉంటుంది అనుకుంటా. 2 సెకండ్స్ అంతే. 2 మిల్లీ సెకండ్స్ సెకండ్స్ అంతే. ఇది ఇది దీన్ని మిల్లీ సెకండ్స్ కన్వర్ట్ చేసి 2 సెకండ్స్ అంటే ఒక వెబ్సైట్ 2 సెకండ్స్లో ఉన్నప్పుడు మాత్రమే నీ వెబ్సైట్ స్పీడ్ అనేది ఫాస్ట్గా ఉన్నట్టు. ఇది మోర్ దెన్ డబుల్ డబుల్ అనుకోండి, ఇంకొక టూ టూ మిల్లీ సెకండ్స్ అయితే డబుల్. అర్థమైందండి? సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిది? ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ రిపోర్ట్ కంప్లీట్గా మనం ఎవరికి పంపించాలంటే డెవలపర్కి పంపించాలి. నా వెబ్సైట్ ఫాస్ట్గా ఓపెన్ అయితే లేదు, ఈ ఇన్సైట్స్ చూసుకో అని చెప్పి మనము డెవలపర్కి షేర్ చేయాలి. ఎలా షేర్ చేయాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్ ఉంది అనుకుందాం, ఇదే లైవ్లో షేర్ చేస్తున్నాను నేను, అందుకే ఓపెన్ చేసిన. మనం చేయలేమండి. ఇంకోటి మీకు ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే దీంట్లో ఏ చేంజెస్ మనం చేయలేమండి. ఏ చేంజెస్, సింగిల్ చేంజ్ కూడా మనం చేయలేము. ఎందుకంటే కంప్లీట్గా కోడ్ రిలేటెడ్ ఉంటుంది, మన డెవలపర్కి మాత్రమే చెప్పాలి అంతే. నాకు ఈ మెటా టైటిల్స్ అప్డేట్ చేయండి, మా మెటా కీవర్డ్స్ అప్డేట్ చేయండి, నాకు స్పీడ్ ఇంత లేదు తగ్గించండి అని చెప్పి మనం మాత్రమే ఎవరికి డెవలపర్కి మాత్రం చెప్పాలి. అది అంతే, డెవలపర్కి మాత్రమే చెప్పాలి. ఈ లింక్ నేను ఏం చేస్తున్నా అంటే డెవలపర్కి పంపిస్తున్నాను నేను. సో డెవలపర్ ఏం చేస్తాడు, మనకు అర్థమైపోతుంది, ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ లింక్ పంపించినంటే అతను చెక్ చేసుకుంటాడు స్పీడ్ ఎంత ఉంది. ఓకే, నాకు స్పీడ్ గురించి పంపించారా. దీంట్లో సొల్యూషన్ కూడా ఉంటుందండి. ఇక్కడ ఏమేమి ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, బట్ తెలుసుకుంటే
బెటర్. చూడండి ఇక్కడ మనకు ఇమేజెస్ సైజ్ కూడా ఉంటాయి చూడండి. మనం దాంట్లో పెట్టిన ఇమేజెస్ యాక్చువల్ సైజ్ ఇంత ఉండాలి. మనకున్న సైజ్ ఇది. పొటెన్షియల్ సేవింగ్ ఇంత సేవింగ్స్ చేసుకోవచ్చు. అంటే ఒక తక్కువనే కేబీస్‌లోనే ఉంటది. చూడండి. ఇంత యాక్చువల్ ఉంది. ఇది మనం చేయాల్సిందే. అంటే డెవలపర్ చేయాల్సింది ఇంత. సో ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఆప్టిమైజ్ చేసేస్తా ఉంటారు ఇమేజెస్‌కి. అందుకే మనం ఇమేజెస్ ఇప్పుడు కవిత మీరిప్పుడు గుడ్ న్యూస్ వన్‌లో ఇమేజెస్ అప్‌లోడ్ చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ ఆప్టిమైజ్ చేయాలి. ఇమేజ్‌ని కంప్రెస్ చేయాలి. ఇక్కడ మన టూల్స్ ఉంటాయి. చాలా టూల్స్ ఉంటాయి. ఇమేజ్ కంప్రెసర్ టూల్స్ అని ఉంటాయి. వాళ్ళు కూడా అదే యూజ్ చేస్తారు చెప్తున్నా. దీంట్లో మనం ఒకవేళ కంప్రెస్ చేయాలనుకుంటే దీంట్లో అప్‌లోడ్ చేసి దాంట్లో ఇప్పుడు ఎంబీలో ఉంటే కేబీలో కన్వర్ట్ అవుతది ఇమేజ్ ఇక్కడ అప్‌లోడ్ చేసేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ ఉందనుకుందాం. ఈ ఇమేజ్ ఉందనుకుందాం. నాకు ఇది కేబీలో కావాలనుకున్నాను అనుకోండి. చూడండి -1 అంటే ఆల్రెడీ కేబీలో ఉంది. ఓన్లీ -1 మాత్రమే మనం తగ్గించినాం దీంట్లో. సో అట్లా ఇలా మాత్రమే మీరు అప్లోడ్ చేయాలండి కవిత గారు. ఇవన్నీ కవిత చేస్తుంది కూడా చెప్తున్నా నేను. సో వీళ్ళేం చేస్తారంటే డెవలపర్స్ ఏం చేస్తారంటే ఇవి అక్కడ చెక్ చేసుకుంటారు. కంప్రెస్ చేసేసుకుంటారు ఇమేజెస్ అన్ని. కంప్రెస్ చేసేసుకొని వాళ్ళు అప్లోడ్ చేసేసుకుంటారు అన్నట్టు. సో అప్పుడేమైతుంది స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ స్పీడ్ అనేది ఇదంతా కంప్రెస్ చేసేసుకొని స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో మనం చెప్పాల్సింది ఏంటంటే మనం ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ స్క్రీన్ షాట్స్ పంపించినా ఓకే, లింక్ పంపించినా ఓకే, లేకుంటే డాక్యుమెంట్లో డౌన్లోడ్ చేసేసుకొని డాక్యుమెంట్లో పంపించినా ఒక ఈమెయిల్ చేసేస్తే అయిపోతుంది అంతే వాళ్ళకి. ఓకే. సో ఇదండి. అర్థమైందా? ఒకవేళ మొబైల్ స్పీడ్ గురించి అర్థం కాకపోతే చెప్పండి. అర్థమైతే హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాపీ. మొబైల్ స్పీడ్ ఉండాలా లేదా అనేది మొబైల్ స్పీడ్ కాదు, డెస్క్‌టాప్ కూడా అండి 2. వెబ్‌సైట్ అనేది స్పీడ్ ఇన్సైట్స్ అనేది మీకు అర్థమైందా టాపిక్ ఇది? వెబ్‌సైట్ స్పీడ్ ఇన్సైట్స్ మొబైల్, డెస్క్‌టాప్ రెండిటికి ఉంటది. చూడండి ఇవన్నీ యావరేజ్‌గానే ఉన్నాయి ఇక్కడ. మొబైల్ అయితే చూడండి అన్నీ యావరేజ్‌గానే ఉన్నాయి. ఓకే. ఇదండి. సో అందరికి అర్థమై ఉంటది అనుకుంటున్నా. డన్. సో ఇదొక చెక్ లిస్ట్ మాత్రమే. చెక్ లిస్ట్‌లో ఒకటి మాత్రమే ఇదంతా. ఓకే. ఈ లింక్ మీకు షేర్ చేశాను చూడండి. డన్. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ అయిపోయింది. దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఫెవికాన్ గురించి కూడా అయిపోయింది. స్కీమా గురించి మనం చెప్దాం. ఓకే. స్కీమా కోడింగ్ ఉంటుందండి. అదే చూస్తున్నా. స్కీమా ఇప్పుడు చెప్తే ఎట్లా ఉంటుందంటే కోడింగ్ గురించి ఉంటుంది. సరే ఇది ఒకటి బ్లాక్ లిస్ట్లో పెడుతున్నాం మనం. రెడ్ కలర్లో పెడదాం. చాలా టైం పడుతుంది ఇది. సో ఓకే. సో కంటెంట్ అప్డేట్ గురించి మనం నేర్చుకుందాం. ఓకే. లేదు నాకు చెప్పండి అంటే చెప్తాను. ఎందుకంటే ఇది చాలా పెద్ద టాపిక్ అండి. ఒక 1 డే పడుతుంది. 2 అవర్స్ పడుతుంది. ఓకే. సరే. అది తర్వాత చెప్దామండి. కంటెంట్ అప్డేట్. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. సరే ఇన్ని కీవర్డ్స్ ఉన్నాయి. నాకు ఒక 200 కీవర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదండి. కేసు ఒకటి 200 కీవర్డ్స్ 20 పేజెస్ ఉన్నాయి. అంతే కదండి. డౌట్ ఉందండి? ఎవరైనా అడుగుతున్నట్టున్నారు? గౌతమ్ గారు చెప్పండి. కంటెంట్ అప్డేట్ మీకు మొత్తం చెప్పలేదండి నేను. మీకు చెప్పింది ఏంటంటే మన వెబ్సైట్లో కంటెంట్ అప్డేట్ చేసుకోవాలి. సో అండ్ సో చెప్పాను. బట్ ఇప్పుడు డెప్త్ ఇన్సైట్స్ చెప్తానండి. డీప్గా ఏమేమి ఉంటాయి దాంట్లో చెప్తాను నేను. ఓకేనా? సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇది ఉందనుకున్న వెబ్సైట్. సో ఇక్కడ మన కండిషన్ ఏంటంటే నాకు కండిషన్ గురించి మాట్లాడదాం. 200 కీవర్డ్స్ ఉన్నాయి. 20 పేజెస్ మాత్రమే ఉన్నాయి. ఈ 20 పేజెస్లో 200 కీవర్డ్స్ ఎలా అప్డేట్ అంటే ఎలా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు అనేది మన పాయింట్ ఇక్కడ. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ మనం కీవర్డ్ లిస్ట్ మొత్తం పెట్టేసుకున్నాం అండి. ఒక 200 కీవర్డ్స్ లిస్ట్ 200 అనుకుందాం. టోటల్ కీవర్డ్స్ 200లో నేను ఓన్లీ స్నిపెట్కు నాకు కావాల్సిన కీవర్డ్స్ ఎన్ని, ఒక స్నిపెట్ బిల్డ్ చేయాలంటే డిజైన్ చేయాలంటే నేను 5 కీవర్డ్స్ అనుకున్నా. మరి మిగతా కీవర్డ్స్ సంగతి ఎట్లా? మిగతా కీవర్డ్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు సరే ఇదే హోమ్ పేజ్ అనుకుందాం. ఇదే హోమ్ సారీ సరే ఎక్కడ నుండో ఉంది మేడం, టైం వేస్ట్ అవుతుంది.
సో ఈ కీవర్డ్స్ అనుకుందాం. నా దగ్గర 10 కీవర్డ్స్ ఉన్నాయి. హోమ్ పేజ్‌లో 10 కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేద్దాం అనుకున్నా. 5 కీవర్డ్స్ మాత్రమే నేను బేసిక్‌గా మన మెటా కీవర్డ్స్, మెటా టైటిల్ పెట్టుకోవచ్చు. మరి మిగతా కీవర్డ్స్ ఎక్కడ వాడుకోవాలి మనము? ఈ కీవర్డ్స్ ఎక్కడ వాడుకోవాలంటే ఇక్కడ వాడుకోవాలి మనం. ఎఫ్ఏక్యూస్‌లో వాడుకోవచ్చు, బ్లాగ్స్‌లో వాడుకోవచ్చు, టెస్టిమోనియల్స్‌లో వాడుకోవచ్చు, ఇమేజెస్‌లో వాడుకోవచ్చు, వీడియోస్‌లో వాడుకోవచ్చు. అర్థమైందండి పాయింట్? ఇక్కడ మనం ఓన్లీ స్నిప్పెట్ గురించి ఈ 5 కీవర్డ్స్ తీసుకున్నాము. అంతే. ఓన్లీ స్నిప్పెట్‌లో వాడుకునేందుకే ఇవి. స్నిప్పెట్ నథింగ్ బట్ మెటా టైటిల్, డిస్క్రిప్షన్, కీవర్డ్స్. అక్కడ మాత్రమే ఈ 5 కీవర్డ్స్ వాడుకున్నాం. మిగతా స్కోప్ ఎక్కడ ఉంటది? మిగతా కీవర్డ్స్ వాడుకోనికి స్కోప్ ఎక్కడ ఉంటదంటే ఇక్కడ ఉంటది. ఇక్కడ ఎఫ్ఏక్యూస్. ఇప్పుడు నా వెబ్‌సైట్‌లో ఎఫ్ఏక్యూస్ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు ఇది ఉంది అనుకుందాం. ఇక్కడ ఉంది. ఎఫ్ఏక్యూస్ ఉన్నాయి. ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ కాంటెంట్ ఉంది. ఇక్కడ నేను కీవర్డ్ వాడుకుంటా. ఇక్కడ నేను ఒక కీవర్డ్ వాడుకుంటా. ఇక్కడ ఒక కీవర్డ్ వాడుకుంటా. ఇది ఉందండి. ఈ డిస్క్రిప్షన్‌లో కీవర్డ్ వాడుకుంటా. ఏ కీవర్డ్ వాడుకున్నా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని కీవర్డ్ వాడుకున్నా. ఇక్కడ కూడా ఒక కీవర్డ్ వాడుకున్నా. ఏం వాడుకున్నా? బెస్ట్ ఎస్సీఓ కంపెనీ ఇన్ హైదరాబాద్ కీవర్డ్ వాడుకున్నా. అంటే ఈ కీవర్డ్ అనేది నేను మెటా కీవర్డ్స్‌లో వాడిన కీవర్డ్స్ ఇవన్నీ. మెటా కీవర్డ్స్ తర్వాత వాడిన తర్వాత మనకు కొన్ని కీవర్డ్స్ ఉంటాయి కదండీ! ఇప్పుడు ఇది నేను 5 కీవర్డ్సే మెటా స్నిప్పెట్‌లో వాడుకున్నా నేను. మిగతా 5 ఎక్కడ వాడుకున్నా నేను? మిగతా ఇక్కడ వాడుకున్నా. ఎఫ్ఏక్యూస్‌లో వాడుకున్నా. ఇంకా నాకు ఎక్కువ కీవర్డ్స్ ఉన్నాయి అనుకుందాం. సరే ఒక 10 కీవర్డ్సే ఉన్నాయి. ఇంకా నాకు 10 కీవర్డ్స్ ఇంకో 10 కీవర్డ్ ఆప్టిమైజ్ చేద్దాం అనుకుంటున్నా నేను ఇదే పేజ్‌లో. అప్పుడేం చేస్తా నేను? సరే మొత్తం కీవర్డ్స్ నేను మళ్ళీ డూప్లికేట్ చేయట్లేదు. సరే నాకు 10 కీవర్డ్స్ కంటే ఎక్కువ కీవర్డ్స్ ఉన్నాయి అనుకుందాం. హోమ్ పేజ్‌లోనే ఇంకో 10 కీవర్డ్స్ ఎక్స్ట్రా ఉన్నాయి అనుకుందాం. ఇవి రిపీటెడ్ కాదు వేరే కీవర్డ్స్ అనుకుందాం. సో నాకు 19 కీవర్డ్స్ ఉన్నాయి నాకు ఫస్ట్ పేజ్‌లో. అప్పుడు నేను ఏం చేయాలి? ఒకసారి జ్యోతి గారు చెప్పండి మీకు అర్థమై ఉంటే. 19 కీవర్డ్స్ నా ఫస్ట్ పేజ్‌లో ఉన్నాయి. సో 5 కీవర్డ్స్ దేంట్లో వాడుకుంటా నేను? మెటా కీవర్డ్స్‌లో వాడుకుంటా. తర్వాత మిగతా 5 కీవర్డ్స్ దేంట్లో వాడుకుంటే ఎఫ్ఏక్యూస్‌లో వాడుకుంటా. మిగతా 5 కీవర్డ్స్ దేంట్లో వాడుకుంటా? బ్లాగ్‌లో వాడుకుంటా. మిగతా 5 కీవర్డ్స్ దేంట్లో వాడుకుంటా? ఇమేజెస్‌లో వాడుకుంటా. సో మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే ఈ ఎఫ్ఏక్యూస్ ఎట్లా రాయాలి? బ్లాగ్స్ ఎట్లా రాయాలి? టెస్టిమోనియల్స్ ఎట్లా రాయాలి? రివ్యూస్ ఎట్లా రాయాలని మీకు తెలియాలి. అంతే కదండీ! ఇవి రాయడం తెలవాలి. ఇప్పుడు మీరే కంటెంట్ ఇవ్వాలి ఇది. యాక్చువల్ మీ ఏజెన్సీలో కాంటెంట్ రైటర్ ఉంటే ఓకే. ఇన్ కేస్ వాళ్ళ కాంటెంట్ రైటర్ లేదనుకోండి, ఈ ఎఫ్ఏక్యూస్ కూడా మీరే రాయాలి. బ్లాగ్స్ మీరే రాసి ఎవరికి పంపియాలి? డెవలపర్‌కి పంపియాలి. అతను వెబ్‌సైట్‌లో అప్డేట్ చేసేస్తాడు. సో ఎఫ్ఏక్యూస్ ఒకవేళ ఎలా జనరేట్ చేయాలి? మీకు తెలియాలి. అది ఎక్కడ ఉంటదంటే మీకు ఇక్కడ ఉంటదండి. మీకు ఇచ్చిన పేజ్‌లోనే ఉంటదండి. ఎఫ్ఏక్యూస్. మీరు ఒక టాపిక్‌కి ఎఫ్ఏక్యూస్ ఎలా తీసుకురావాలనేది ఇక్కడ ఉంటది. ఓకే. సో ఎఫ్ఏక్యూస్ ఒకవేళ ఎలా ఎలా తీసుకురావాలో చెప్తాను నేను. అర్థమవుతుందా అండి? ఒకసారి నాకు క్లారిటీ ఇవ్వండి. ఎఫ్ఏక్యూస్ అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను నేను విజయ్‌కి అర్థం కావాలి. రైట్. తేజ రైట్. డన్. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ ప్రాసెస్ మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఒక స్నిప్పెట్ గురించి మనం స్టార్ట్ చేసినాం టాపిక్ అనేది. ఆ స్నిప్పెట్ ఎక్కడి దాకా వచ్చిందంటే మనకి ఒక 5 కీవర్డ్స్ అక్కడ ఆప్టిమైజ్ చేసుకోవాలనే ఒక కాన్సెప్ట్‌తోని మనం ఏం చేసేసినాం మిగతా ఒక పేజ్‌లో ఒక 20 కీవర్డ్స్ అయినా ఆప్టిమైజ్ చేసుకునేంత పొజిషన్‌కి మనం వచ్చినాం. ఒక పేజ్‌కి ఇప్పుడు మనం ఎన్ని కీవర్డ్స్ అంటే అన్ని కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అది ఎట్లా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు? ఆ పేజ్‌లో మనం ఎఫ్ఏక్యూస్ యాడ్ చేసుకొని అంటే కంటెంట్ అప్డేట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ ఏంటి ఎఫ్ఏక్యూస్ అయినా, బ్లాగ్స్ అయినా ఇవన్నీ వీటిని మనం ఏమంటామంటే కంటెంట్ అప్డేట్ అంటాం. అంటే ఇక్కడ స్కోప్ లేదు. అసలు ఎఫ్ఏక్యూస్ అనేది మనకు యూజర్ ఇవ్వలేదు అనుకో, క్లయింట్ ఇవ్వలేదు అనుకోండి. మనం ఏం చేయాలి? ఎఫ్ఏక్యూస్ జనరేట్ చేసి దాంట్లో కీవర్డ్స్ పెట్టేసి డెవలపర్‌కి ఇవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. ఈ పేజ్ ఉందనుకుందాం. నేను ఇక్కడ ఎఫ్ఏక్యూస్ అనేది పెట్టమని అడగలేదు. అంటే నేను నథింగ్ బట్ క్లయింట్ అనుకున్నా. కానీ మనం ఎందుకు యాడ్ చేసినాం ఇది? ఈ కీవర్డ్ స్కోప్ అనేది ఇక్కడ మనకు ఉండాలి. కీవర్డ్స్ అప్డేట్ చేయడానికి స్కోప్ ఉండాలని ఎఫ్ఏక్యూస్ అప్డేట్ చేసేసినాం. ఇంకోటి హోమ్ పేజ్ తీసుకుందాం. హోమ్ పేజ్‌లో మనకు వెబ్‌సైట్ డిజైన్ చేసినప్పుడు హోమ్ పేజ్‌లో టెస్టిమోనియల్స్ రెండే ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఒక 60 ఉంటాయండి దీంట్లో. 60 ఉంటాయి. రిపీటెడ్‌గా ఉండవు దీంట్లో. ఈ ఎఫ్ఏక్యూస్ కూడా నేను కంటెంట్ పెట్టుకొని డెవలపర్‌కి ఇచ్చానండి నేను. అంటే స్కోప్ అనేది లేదు. నేను స్కోప్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఎలా క్రియేట్ చేసుకున్నాను? కంటెంట్ అప్డేట్ అనే టాపిక్‌తోని క్రియేట్ చేసేసుకున్నాను. ఓకే. కంటెంట్ అప్డేట్ అంటే ఏం లేదు. ఎఫ్ఏక్యూస్, బ్లాగ్స్,
టెస్టిమోనియల్స్, ఇమేజెస్, వీడియోస్. ఇది మ్యాటర్. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఎఫ్ఏక్యూస్ ఎలా అప్డేట్ చేయాలనేది నేర్చుకుందాం. ఎఫ్ఏక్యూస్ అప్డేట్ చేయడానికి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. సింపుల్గా ఎఫ్ఏక్యూ ప్రాంప్ట్ ఉంటుంది. ఆ ప్రాంప్ట్ తీసేసుకొని చాట్ జీపీటీలో పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకోటి, ఎఫ్ఏక్యూస్ ఎలా జనరేట్ చేయాలంటే ఫస్ట్ పేజ్లో ఎఫ్ఏక్యూస్ కావాలి. అంటే ఫస్ట్ పేజ్లో ఉన్న కీవర్డ్స్ ఏంటిది, ఇవి. హోమ్ పేజ్లో కీవర్డ్స్ ఇవి. హోమ్ పేజ్లో ఈ కీవర్డ్తో మనం జనరేట్ చేసుకున్నాం ఎగ్జాంపుల్. అంతే సింపుల్. ఆ పేజ్లో ఉన్నాయి మాత్రమే తీసుకోవాలి దాంట్లో, ఎందుకంటే ఆ పేజ్లో ఎఫ్ఏక్యూస్ కాబట్టి అవే తీసుకోవాలి. ఓకేనా? లేకపోతే మీరు ఇలా కూడా ఇవ్వచ్చండి, ఇంక్లూడ్ కీవర్డ్స్ ఇన్ ఎఫ్ఏక్యూస్. మీరు ఎఫ్ఏక్యూస్లో ఎన్ని కీవర్డ్స్ ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నారు, యాడ్ చేద్దాం అనుకుంటున్నారు? ఒక 5 కీవర్డ్స్ అనుకున్నారు అనుకోండి. ఈ 5 కీవర్డ్స్ ఎఫ్ఏక్యూస్ అనుకున్నారు. అంతే కదండి. ఇప్పుడు ఈ పేజ్కి నాకు ఇన్ని కీవర్డ్స్ ఇంక్లూడ్ చేయమని చెప్తున్నా ప్రతి ఎఫ్ఏక్యూలో. ఓకే, సో ఇలా నేను ప్రాంప్ట్ ఇచ్చాను చూడండి. దీంట్లో ప్రతి దాంట్లో మీరు ఇచ్చిన ఈ 5 కీవర్డ్స్ ఉంటాయి. ఆ డిస్క్రిప్షన్లో ఉండొచ్చు, ఎఫ్ఏక్యూ క్వశ్చన్లో అయినా ఉండొచ్చు. చూడండి, ఇది కీవర్డ్. చూడండి, ఇండియన్ ఆస్ట్రేలియా ఇన్ లండన్. సో ఇట్లా మనకు ఈ 5 కీవర్డ్స్ కవర్ అయిపోయినాయి. సో మీరు సింపుల్గా చేయాల్సింది ఏం లేదు, ఈ కాపీ చేసేసి ఒక డాక్యుమెంట్లో రెడీ చేయాలి. ఎఫ్ఏక్యూస్ అని చెప్పి ఫస్ట్ పేజ్ ఎఫ్ఏక్యూ అని చెప్పి ఒక డాక్యుమెంట్లో రెడీ చేసి డెవలపర్ పంపించేసి అయిపోతుంది. డెవలపర్ అప్డేట్ చేస్తాడు. తర్వాత బ్లాగ్స్ కూడా ఉంటుందండి మనకి. బ్లాగ్స్ పెద్ద స్టోరీ ఉంటుంది బ్లాగ్ పోస్ట్కి. సో దీనికి కూడా ప్రాంప్ట్ ఉంటుందండి. ఇలా ఈ ప్రాంప్ట్ ఉంటుంది. ఈ ప్రాంప్ట్తో మీరు బ్లాగ్ ఆర్టికల్ రెడీ చేసేసుకోవచ్చు. దీనిలో కీవర్డ్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు అండి. ఓకేనా? సో ఇలా మనకి ఏది రిక్వైర్మెంట్ ఉంటే అది మనం చేసుకోవచ్చు అండి. ఇది కంటెంట్ అప్డేట్ గురించి. డౌట్ ఉందండి ఏమన్నా? సో ఇప్పుడు మీరు ఏం చేయాలి చెప్పండి నాకు, మీ టాస్క్ ఏముంటుంది చెప్పండి దీంట్లో. ఫస్ట్ టాస్క్ చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. కవిత చెప్పండి, మీకు ఏం టాస్క్ అర్థమైంది? ఫస్ట్ టాస్క్ ఏంటిది అసలు? ఏం చేస్తున్నారు, ఉన్నారా క్లాస్లో? సరే, జ్యోతి గారు చెప్పండి. చేసుకోవాలి అంతే. సెకండ్ టాస్క్ ఏంటి మేడం? యూజ్ చేసేసుకొని ఎఫ్ఏక్యూస్ ఒక్కొక్క పేజ్కి మీరు ఒక్కొక్క షీట్లో ఇవ్వండి నాకు. ఒక షీట్లో మొత్తం ఇచ్చినా పర్లేదు కానీ పేజ్ మాత్రం మెన్షన్ చేయండి. హోమ్ పేజ్కి ఎఫ్ఏక్యూస్, సో సర్వీసెస్ పేజ్కి ఎఫ్ఏక్యూస్, లేకుంటే ఇక్కడ మనకి సర్వీసెస్ ఉంటాయి కదా మేడం, ఇక్కడ లవ్ ప్రాబ్లమ్స్కి వీటికి ఎఫ్ఏక్యూస్ అని చెప్పి మీరు అట్లా ఇవ్వండి. ఓకే, అలా అన్ని పేజెస్కి ఎఫ్ఏక్యూస్ ఇవ్వాలి, అన్ని పేజెస్కి కీవర్డ్స్ మీ దగ్గర పెట్టుకోవాలి. ఓకే, సో బ్లాగ్ పోస్టింగ్స్ నేను చెప్తాను అండి. బ్లాగ్ పోస్టింగ్స్ ఏముందంటే సింపుల్గా బ్లాగ్ పోస్టింగ్ మీరు ఒకసారి మ్యూట్లో పెట్టండి మీరు. సింపుల్ అండి. ఈ బ్లాగ్ పోస్టింగ్స్ ఒక్కటి చేస్తే మీకు కీవర్డ్స్ అని ఆప్టిమైజ్ అయిపోతాయండి. ఒక బ్లాగ్ పోస్టింగ్ ఒక పేజ్కి మనం ఇక్కడ ఇది ఉంది, దీంట్లో కొన్ని బ్లాగ్ పోస్టింగ్ చేసాం మనం. ఈ ఒక్క బ్లాగ్ పోస్టింగ్ చేస్తే కథమండి అయిపోతుందండి, ఆప్టిమైజ్ అయిపోతుంది. సింపుల్, అంత బాగుంటుందండి. ఇది స్ట్రాటజీ నేను చెప్పాను కదండి. లాస్ట్ 7 డేస్లో ఒక 5 కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేయాలంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే బ్లాగ్ పోస్టింగ్ చేయాలి ఆ కీవర్డ్స్ మీద. ఆ కీవర్డ్స్కి బ్లాగ్ పోస్టింగ్స్ మీరు ఇచ్చేసి అయిపోతుంది. ఫస్ట్ బ్లాగ్ పోస్టింగ్స్ మీకు రావాలంటే ఫస్ట్ మీరు ఏంటంటే బ్లాగ్ టాపిక్స్ తెలియాలి. ఓకే, బ్లాగ్ ఆర్టికల్ మీరు రాయగలుగుతారు, బట్ ఇక్కడ మీకు టాపిక్ తెలవాలి కదా. ఈ టాపిక్ తెలవాలంటే మీకు ఫస్ట్ టాపిక్ జనరేషన్ ఒకటి ఉంటుంది. టాపిక్ ఇక్కడ చూడండి, ఈ ప్రాంప్ట్ మనం యూజ్ చేయాలి. ఒకవేళ మీకు టాపిక్స్ తెలియదు అనుకుంటే ఈ ప్రాంప్ట్ వాడాలి. ప్రాంప్ట్ ఎలా వాడాలంటే సేమ్ అండి, కీవర్డ్ అంతే. ఇంకా ఇవన్నీ టాపిక్స్ అండి.
మీ బ్లాగ్ పోస్టింగ్స్ బ్లాగ్ టాపిక్ ఇదన్నీ. ఈ టాపిక్ ఇక్కడ దొరికింది మీకు. ఇంకా కావాల్సింది ఏంటిది? ఇక్కడ చూసుకోండి. బ్లాగ్ టాపిక్ వచ్చింది. టార్గెట్ ఆడియన్స్, టార్గెట్ ఆడియన్స్, ఏజ్, ప్రొఫెషన్ ఇవన్నీ పెట్టేసుకొని పర్పస్ ఆఫ్ కాంటెంట్, గోల్ పెట్టేసుకొని ఒక ఎంటర్ కొట్టేసాను అనుకోండి, మీకు బ్లాగ్ పోస్ట్ వచ్చేస్తుంది. ఈ ప్రైమరీ కీవర్డ్స్, సెకండరీ కీవర్డ్స్, ఎల్ఎస్ఏ కీవర్డ్స్ ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ ఇది అంత అవసరం లేదు. ఇంకా మీరు ఇంకా సింపుల్గా ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఇదంతా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ది, చాలా అడ్వాన్స్ కోర్స్ అండి, అందుకే నేను అక్కడ మీకు చెప్పట్లేదు అది. డిఫరెంట్ ఆఫ్ బ్లాగ్స్ అండి ఇవన్నీ. ఇదొక రెస్పాన్స్, ఇదొక రెస్పాన్స్. అంటే రెస్పాన్స్ అంటే రిజల్ట్స్, ఏదో ఒక రిజల్ట్స్ మీరు పోస్ట్ చేసుకోవచ్చు. ఇదండి, ఇదొక బ్లాగ్ పోస్ట్. ఈ టాపిక్ మీద బ్లాగ్ పోస్ట్ వచ్చింది. లేకుంటే మీరు ఇంకా వర్డ్స్ తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు అండి. 500 వర్డ్స్లో కావాలనుకుంటే 500 వర్డ్స్లో కూడా మీకు బ్లాగ్ పోస్ట్ వస్తుంది. మీకు 500 వర్డ్స్. ఈ బ్లాగ్ పోస్ట్ ఏదైనా ఉండొచ్చు అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక శాప్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది అనుకుందాం. ఎగ్జాంపుల్ శాప్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మీద మీరు ఏ బ్లాగ్ పోస్ట్ అయినా పెట్టుకోవచ్చు. శాప్ రిలేటెడ్ ఈరోజు అప్డేట్ వచ్చింది అనుకోండి, దాని మీద కూడా బ్లాగ్ పోస్ట్ చేయొచ్చు. బ్లాగ్ పోస్ట్ అంటే ఏం లేదండి, మనకు ఒక కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేసుకునేందుకు స్కోప్ అంతే. ఇంకోటి ఏంటంటే బ్లాగ్స్ మీరు ఎందుకు ఎక్కువ మంది బ్లాగ్స్ కన్వర్షన్స్ కూడా ఉంటాయండి. మనకు బ్లాగ్స్తో మనం ఏం చేస్తామంటే బ్లాగ్లో ఇంటర్నల్ లింక్స్ ఇచ్చి మెయిన్ వెబ్సైట్ కూడా మనం చేస్తాం. అది చెప్తాను నేను అది. సో ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ ఫేక్ న్యూస్ ఎలా మనము తీసుకోవాలి, బ్లాగ్స్ ఎలా తీసుకోవాలి, టెస్టిమోనియల్స్ ఎలా తీసుకోవాలి ఏంటనేది మనకు తెలియాలి. ఇది తెలిసిన తర్వాత నేను మీకు ఏం చెప్తానంటే, ఈ కంటెంట్ డైరెక్ట్ అప్డేట్ చేయకుండా దీన్ని ఇప్పుడు ఏమవుతుందంటే చాట్ జీపీటీ కాంటెంట్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదండి గూగుల్. ఓకే, చాట్ జీపీటీ కాంటెంట్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. చాట్ జీపీటీ కాంటెంట్ తీసేసుకొని దాన్ని హ్యూమన్ కాంటెంట్గా రెడీ చేయాలి. అంటే ఒక కాంటెంట్ రైటర్ ఎలా రాస్తారో అలా రెడీ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, కవిత ఐడియా ఉందా, చెప్తావా అది హ్యూమన్ కాంటెంట్ ఎట్లా చేస్తాము? ఒక టెక్స్ట్ ఉంది అనుకోండి, దానికి హ్యూమన్ కాంటెంట్ ఎలా చేస్తాం, ఏం టూల్స్ ఉంటాయని తెలిసి ఐడియా ఉందా? మీరు చేస్తున్నారు కదా గుడ్ న్యూస్ మనకి. రైట్, అది రేపు మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు ఫస్ట్ టాస్క్ అది ఇది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతుంది మీకు. మీరు ఫస్ట్ ఏంటంటే ఇవి ఎలా జనరేట్ చేయడమో చేసేసుకోండి, ఇవన్నీ పేజెస్కి. చాలా ఇంపార్టెంట్ అండి, సింపుల్. ఇక్కడనే మీకు సగం ఎస్సీవ్ అయిపోతుంది. ఇక్కడ వరకు సగం ఎస్సీవ్ అయిపోతుంది అండి. ఈ కాంటెంట్ అప్డేటే మీకు ఫాస్ట్గా ఎస్సీఓ కంప్లీట్ కానీ ఇదే మీకు సరిపోతుంది. ఇది కరెక్ట్గా మీరు ఫ్రేమ్ చేసుకోవడము, ఎఫెక్ట్స్ జనరేట్ చేసుకోవడము, బ్లాగ్స్ చేసుకోవడము, టెక్స్ట్ మొనైల్స్ చేసుకోవడం ఎవ్రీ పేజ్కి చేసుకుంటే మీకు సగం ఎస్సీఓ ఇక్కడ అయిపోతుంది మీకు. ఓకే, సో ఇమేజెస్ వీడియోస్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఇవన్నీ ఇంకా. ఓకే, సరే ఇవి చిన్న టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇంకోటి ఇవన్నీ వదిలేయట్లేదు, ఇవి టాపిక్స్ పెద్ద చెప్పట్లేదు, ఇవి యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ ఇవన్నీ. డౌట్ ఉందండి ఎవరికైనా? మంచి డౌట్ అడిగారండి, థ్యాంక్ యూ. ఏం అడిగిన డౌట్ ఏంటంటే, తను అడిగిన డౌట్ ఈ 5 కీవర్డ్సే యూజ్ చేసుకోవచ్చా, లేకుంటే నేను 10 కీవర్డ్స్తో బ్లాగ్స్ ఆప్టిమైజ్ చేసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు. లేకుంటే ఎఫ్ఏక్యూస్ ఉన్నాయి కదా, ఎఫ్ఏక్యూస్లో ఓన్లీ 5 కీవర్డ్సే వాడుకోవచ్చా, ఇంకా ఎక్కువ కీవర్డ్స్ వాడుకోవచ్చు అంటే ఎక్కువ వాడుకోవచ్చు అండి, మన ఇష్టం. ఇంకా అర్థమైందండి గౌతమ్ గారు? థ్యాంక్ యూ. తను అడిగిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఏమన్నా అంటే వీళ్ళకి మెటా కీవర్డ్స్ ఒకటే లిమిట్ అండి. 5 మెటా కీవర్డ్స్లో మాత్రమే మీరు 5 వాడుకోవచ్చు. మిగతా వాటిని ఇప్పుడు మీరు 10 కీవర్డ్స్ తీసుకొని ఓన్లీ బ్లాగ్స్లో మొత్తం బ్లాగ్సే రాసుకుంటా అంటే బ్లాగ్స్ రాసుకోవచ్చు. లేకుంటే ఈ 10 కీవర్డ్స్తో ఎఫ్ఏక్యూస్ రాసుకుంటా అంటే ఎఫ్ఏక్యూస్ రాసుకోవచ్చు. ఎఫ్ఏక్యూస్లో వాడుకొని మళ్ళీ బ్లాగ్స్లో వాడుకొని టెస్ట్ మోడల్స్లో కూడా వాడుకోవచ్చు అండి. సేమ్ కీవర్డ్స్ మూడిట్లలో వాడుకోవచ్చు. దీన్ని మీ ఇష్టం అండి. ఇంకా దీన్ని కంటెంట్ అప్డేట్, ఇదంతా కంటెంట్ అప్డేట్ సంబంధించింది కాబట్టి మీ ఇష్టం ఉన్న ప్లేస్లో వాడుకోవచ్చు. ఇష్టం ఉన్నన్ని సార్లు వాడుకోవచ్చు అండి, రిపీటెడ్గా కూడా వాడుకోవచ్చు అండి మీరు. ఓకే, డన్. అందరికి అర్థమైతే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి మళ్ళీ. డన్. టాస్క్ మాత్రం చేయాలండి దీని మీద. రైట్. సో ఇంకోటి ఏంటంటే
దీంట్లో మీకు ఇంపార్టెంట్ ఏంటంటే మేడం, బ్రెడ్ క్రమ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. హ్మ్. సో టాపిక్ ఏంటంటే హెడ్డింగ్ పెట్టుకోండి. చిన్న టాపిక్ అందుకే చెప్తున్నా. బ్రెడ్ క్రమ్స్ ఇది సింపుల్ ఫాస్ట్‌గా అయిపోయేదని చెప్తున్నాను నేను దీంట్లో. ఇదేంటంటే ఇదొక పాత్ అండి. ఇక్కడ మీకు కనిపించేది కదండీ! దీన్ని మనం బ్రెడ్ క్రమ్స్ అంటాం. ఓకే. ఒక పాత్‌ని మనం బ్రెడ్ క్రమ్స్ అనేది అంటాం. సార్ దీనివల్ల యూజ్ ఏంటి సార్ అని చెప్పి మీరు అనొచ్చు. ఒకవేళ ఇది లేదనుకోండి ఎగ్జాంపుల్. మీకు ఇదే వెబ్‌సైట్ ఒక వెబ్‌సైట్ ఉంటది. దీంట్లో అన్నీ లేకుండానే పెట్టేసాను నేను మీ గురించి. హ్మ్. దీంట్లో ఇప్పుడు నువ్వు సపోజ్ ఈ పేజ్‌లో ల్యాండ్ అయ్యావు నువ్వు. ఏదో కీవర్డ్ లవ్ ప్రాబ్లమ్‌కి సంబంధించిన కీవర్డ్‌తో నువ్వు ల్యాండ్ అయ్యావు. అప్పుడు నీకు తెలుస్తదా నువ్వు ఎక్కడున్నావు అని ఏందనేది? నువ్వు ఎక్కడున్నావని మీకు తెలుస్తదా అండి? ఎగ్జాంపుల్ ఈ పేజ్‌లో ల్యాండ్ అయ్యారు. డైరెక్ట్ ఒక కీవర్డ్‌తోని వచ్చారు ఈ పేజ్‌కి. మీరు ఇది ఎక్కడున్నారని మీకు తెలుస్తదా ఇక్కడ? తెలుస్తదండి? ఎవరైనా చెప్పండి? సపోజ్ ప్రొడక్ట్ తీసుకుందాం. ఏం ప్రొడక్ట్ తీసుకుందాం? ఒక ల్యాప్‌టాప్ తీసుకుందాం. ఇదొక ఇదొక వెబ్‌సైట్ అనుకుందాం. నేను ఒక వెబ్‌సైట్‌లో ల్యాండ్ అయ్యాను ఇక్కడ. క్లిక్ చేశాను. ఒక పేజ్‌లో ల్యాండ్ అయ్యాను. ఓకే. నేను ఏ పేజ్‌లో ఉన్నానో నాకు ఎట్లా తెలుస్తదండి ఇప్పుడు ఇక్కడ? చెప్పండి. ఎవరైనా గెస్ చేయగలుగుతారా? ఎగ్జాక్ట్‌లీ. ఇది ఇక్కడండి? ఇదేనా? యూఆర్ఎల్ అంటే ఇదేనా? ఇదే కదా! ఇది ఎక్కడ ఎట్లా తెలుస్తదండి దీనిలో? దీంట్లో ఎలా తెలుస్తది? అది వెబ్‌సైట్. ఇది వెబ్‌సైట్ అండి ఇది. ఓకే. ఈ వెబ్‌సైట్‌లో ఉన్నానని తెలిసింది. తర్వాత ఇది ఇక్కడ మీకు ఇక్కడ పాతగా కనిపిస్తుందా ఎక్కడైనా? ఇక్కడ కాదండి. ఇక్కడ అండి. దీన్ని బ్రెడ్ క్రమ్స్ అంటాం. సో మీరిప్పుడు ఎక్కడున్నారంటే ఫస్ట్ హోమ్ పేజ్ నుండి ల్యాప్‌టాప్ ప్రింటర్ తర్వాత కంప్యూటర్స్ అని ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ల్యాప్‌టాప్ తర్వాత ఆ ల్యాప్‌టాప్‌లో ఇక్కడ ఉన్నారండి. ఇది మీ పాత. కనిపించిందండి పాతది? దీన్ని మనం బ్రెడ్ క్రమ్స్ అంటాం అన్నట్టు. ఓకే. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే గూగుల్ మనల్ని మన వెబ్‌సైట్‌లో మీరు ఎక్కడున్నారు, ఏంటి అని తెలుసుకునేందుకు ఒక యూజర్‌కి నావిగేషన్ లాగా యూజ్ అవుతది బ్రెడ్ క్రమ్స్ అనేది. ఇన్ కేస్ ఇది లేదనుకోండి సపోజ్ ఇది లేదు. మీరు యూఆర్ఎల్ బట్టి తెలుసుకోవచ్చా అండి? సరే ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తాను అదే. ఇది లేదనుకుందాం. బ్రెడ్ క్రమ్స్ లేదనుకుందాం. దీన్ని బ్రెడ్ క్రమ్స్ అంటాం. ఇది లేదనుకుందాం. మీది యూఆర్ఎల్‌తోని మీ పాత ఎక్కడుందని తెలుస్తదా? మీకు తెలవలేదంటే గూగుల్‌కి తెలవదండి. గూగుల్ నథింగ్ బట్ గూగుల్ క్రాల్ చేసుకునేటప్పుడు అది ఎక్కడుంది, ఈ ప్రొడక్ట్ ఏందనేది లేదు. ఒక నావిగేషన్ అనేది లేదు. ఒక వెబ్‌సైట్ నావిగేషన్ లేదు. నథింగ్ బట్ ఆ వెబ్‌సైట్ సరిగ్గా లేదన్నట్టు. ఓకేనా? సో ఇంకోటేందంటే ఒక ఆప్షన్ ఏందంటే సరే నావిగేషన్ అని మీరన్నారు. సరే రూట్ ఎక్కడుందో నాకు తెలవదని. నాకు యూజర్‌కి అవసరం లేదది. రూట్ అనేది యూజర్‌కి అవసరం లేదు. ఈ ప్రొడక్ట్ ఇక్కడికొచ్చిండు. నచ్చితే కొంటాడు. లేకుంటే బౌన్స్ అయితాడు. లేకుంటే క్లోజ్ చేసేసుకుంటాడు. ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏందంటే ఈ నావిగేషన్‌లో ఒక కీవర్డ్ మనం పెట్టుకోవచ్చండి. ఏ కీవర్డ్ పెట్టుకున్నారు వీళ్ళిక్కడ? ఈ బ్రెడ్ క్రమ్స్‌లో హెచ్‌పీ 15 ల్యాప్‌టాప్ అనే కీవర్డ్ వీళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాది చూద్దామండి. ఇది సరే ఇది లేదనుకుందాం. సరే యూజర్‌కి ఇది అవసరం లేదు. గూగుల్‌కి అవసరం. ఎందుకంటే గూగుల్ నావిగేషన్ కరెక్ట్ ఉంటే బ్రెడ్ క్రమ్స్ కండిషన్ ఉంటేనే ఆప్టిమైజ్ చేస్తదని అనుకున్నాం. సరే ఇది లేదనుకుందాం. లేకపోతే మనం ఇక్కడ ఇంకొకటి మిస్ అయిపోతాం. ఏందంటే ఇక్కడ కీవర్డ్ యూజ్ చేసుకోవడం మిస్ అయిపోతామండి. ఇక్కడ స్కోప్ ఉంది కదా! కీవర్డ్ యూజ్ చేసుకునేందుకు స్కోప్ ఉంది కదా! అవునా కదండీ! ఇక్కడ కీవర్డ్ యూజ్ చేసుకునేందుకు స్కోప్ ఉందా లేదా? ఇన్ కేస్ బ్రెడ్ క్రమ్స్ లేకపోతే నేను ఇక్కడ కీవర్డ్ యూజ్ చేసుకోవచ్చా? లేదు. యూజ్ చేసుకోవడం రాదు. సో పర్పస్ ఏందంటే బ్రెడ్ క్రమ్స్ పర్పస్ ఏందంటే ఒకటి నావిగేషన్ అండి. నావిగేషన్ అంటే రూట్. ఇంకోటి ఏందంటే ఇక్కడ కీవర్డ్ యూజ్ చేసుకోవచ్చు మీరు. సపోజ్ ఈ పేజ్ ఉందనుకోండి. ఈ పేజ్‌లో ఈ కీవర్డ్ ఎక్కడి నుండి వచ్చింది నాకు? ఆ లిస్ట్‌లో ఉంటది కదా! ఆ లిస్ట్‌లో ఏదో ఒక కీవర్డ్ నేను వాడుకోవచ్చు ఇక్కడ. ఆ బ్రెడ్ క్రమ్స్‌లో వాడుకోవచ్చు. అంటే అక్కడ కీవర్డ్ ఉందంటే ఒక కీవర్డ్ వాడుకున్నట్టే కదా ఇండైరెక్ట్‌లో. కాంటెంట్ అప్డేట్ చేసుకున్నట్టే కదా ఇక్కడ. సో మీరొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే బ్రెడ్ క్రమ్స్ వల్ల ఒక కీవర్డ్ యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటేందంటే నావిగేషన్ తెలుసుకోవచ్చు. ఇంకోటేందంటే బ్రెడ్ క్రమ్స్ అనేది కంపల్సరీ పేజ్‌కి అనేది ఉండాలి. ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ అనేది లేదు. ఈ పేజ్‌కి లేదు. సో మనం ఏం చేయాలి? చెప్పాలి. ఇక్కడ ఉన్నదండి సారీ ఇక్కడ ఉంది. అయినా ఈయన రాంగ్ ఇచ్చాడు బ్రెడ్ క్రమ్స్. లవ్ ప్రాబ్లమ్స్ డైరెక్ట్ రాలేదు. సర్వీసెస్ నుండి వచ్చామండి ఇక్కడ. హోమ్ నుండి సర్వీసెస్ తర్వాత లవ్ ప్రాబ్లమ్స్. రాంగ్ ఉంది.
ఈ లవ్ ప్రాబ్లమ్స్ దగ్గర ఒక కీవర్డ్ వాడుకోవచ్చు. ఏం కీవర్డ్ వాడుకోవచ్చు? లవ్ లవ్ ప్రాబ్లమ్ సంబంధించిన ఒక కీవర్డ్ ఏదైనా వాడుకోవచ్చు అండి. ఆ పేజ్‌లో లేదు కాబట్టి చెప్పట్లేదు నేను. ఆ కీవర్డ్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? అందరికి అర్థమైందండి బ్రెడ్ క్రమ్స్ అంటే? అర్థమైతే ఒకసారి హ్యాండ్ రైట్ రైట్. సింపుల్ అండి. బ్రెడ్ క్రమ్స్ అంటే కండిషన్. ఆ కండిషన్ కంపల్సరీ బ్రెడ్ క్రమ్స్ అనేది ఉండాలి. అది కండిషన్. ఫస్ట్ కండిషన్ అది. కంపల్సరీ ఉండాలనేది కండిషన్. సెకండ్ ఏంటంటే ఆ బ్రెడ్ క్రమ్స్‌లో మనం ఒక కీవర్డ్ వాడుకోవచ్చు. ఏది మెటా కీవర్డ్స్‌లో 5 కీవర్డ్స్ కాకుండా మీరు ఎఫ్ఏక్యూస్‌లో, బ్లాగ్స్‌లో, కంటెంట్‌లో వాడుకునే కీవర్డ్స్‌లో ఏదో ఒక కీవర్డ్ అక్కడ మీరు వాడుకోవచ్చు. సో, అందుకు నేను బ్రెడ్ క్రమ్స్ అనేది వాడుకుంటున్నా. ఇక్కడ మన పర్పస్ ఏందంటే కీవర్డ్స్ ఎస్‌ఈఓ కంప్లీట్‌గా ఎస్‌ఈఓ మీద ఇప్పుడు మీకు ఐడియా రావాలి. ఏం ఐడియా రావాలి? ఏం లేదు. ఎస్‌ఈఓ అంటే కీవర్డ్స్ అంతే ఇంకా. ఆ కీవర్డ్స్ అనేది వెబ్‌సైట్‌లో ఏ ఏ ప్లేస్‌లో స్కోప్ ఉంటే ఆ ప్లేస్‌లో కీవర్డ్స్ అనేది మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ కీవర్డ్స్ అనేది ఏదో ఒక టైంలో ట్రిగ్గర్ అయ్యి మనకి ఎస్‌ఈఓలో రిజల్ట్స్ వస్తాయి. సో, ఇక్కడ మనం చేయాల్సిన పర్పస్ ఏంటిది? మెయిన్ గోల్ ఏంటిది? మన ఆబ్జెక్టివ్ ఏంటిది? కీవర్డ్స్ అనేది వెబ్‌సైట్‌లో ఎక్కడ స్కోప్ ఉంటే అక్కడ పెట్టాలి. మరి సార్ డైరెక్ట్ మనం అన్ని కీవర్డ్స్ పెట్టుకోవచ్చు కదా సార్ అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఒకటే పేరాలో ఒక 4, 5 కీవర్డ్స్ పెట్టుకుంటే ఆప్టిమైజ్ అవుతది కదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు జ్యోతి గారికి ఇలా డౌట్ రావచ్చు. ఈ పేరా ఉంది. దీంట్లో ఒక 5 కీవర్డ్స్ వాడుకోవచ్చు కదా సార్ అని చెప్పి డౌట్ రావచ్చు. అలా ఒక్కటే పేరాలో ఒక 5 కీవర్డ్స్ మనం ఇట్లా కంటిన్యూస్‌గా 5 కీవర్డ్స్ వాడుకున్నాం అనుకోండి. కంటిన్యూస్‌గా 5 కీవర్డ్స్ వాడుకున్నాం అనుకోండి. అప్పుడు మనకు ప్రాబ్లమ్ వస్తది. దాన్ని కీవర్డ్ స్టఫింగ్ అంటాం. ఇదొక టాపిక్. అర్థమైందండి? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇంతకుముందు చూపించాను కదా! చీప్ షూస్ అనేది ఒకటి ఉంది. ఈ కీవర్డ్ నేను ఒకటే పేరాలో 4 సార్లు వాడానండి. 4, 5 సార్లు వాడాను. దీన్ని మనం ఏమంటామంటే కీవర్డ్ స్టఫింగ్ అంటాం. ఈ కీవర్డ్ స్టఫింగ్ ఉండకుండా మనం చేసేది ఏంటిది? ఇవి. ఏంటిది? ఎఫ్ఏక్యూస్‌లో పెట్టుకుంటున్నాం. బ్లాగ్స్‌లో పెట్టుకుంటున్నాం. కీవర్డ్స్‌ను టెస్టిమోనియల్స్‌లో పెట్టుకుంటున్నాం. ఇంకా లాస్ట్‌కి ఏందంటే బ్రెడ్ క్రమ్స్‌లో కూడా పెట్టుకుంటున్నాం. అంటే ఇక్కడ కీవర్డ్ స్టఫింగ్ అనేది ఉండదు ఇక్కడ. ఎందుకంటే మనం ఒకటే కీవర్డ్ వాడతాం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎఫ్ఏక్యూ ఉందనుకోండి. ఈ ఎఫ్ఏక్యూలో ఒకటేసారి మనం కీవర్డ్ వాడతామండి. దాని పక్క పక్కన వాడము. కీవర్డ్ స్టఫింగ్ వచ్చేటట్టు వాడినాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. ఈ ఎఫ్ఏక్యూ ఉంది. ఇక్కడ ఎక్కడైనా కీవర్డ్ స్టఫింగ్ అయిందా అండి? కీవర్డ్ స్టఫింగ్ అంటే ఇంతకుముందు మీకు చెప్పాను కదా! పక్క పక్కనే కీవర్డ్స్ రావడం. ఏదండి అది? ఇక్కడ ఉంది. దీన్ని కీవర్డ్ స్టఫింగ్ అండి. ఇలా ఎక్కడైనా మనకు వచ్చిందా చూడండి ఇక్కడ. ఎక్కడ రాదండి. ఒక పేరాలో ఉందంటే ఇంకో పేరాలో అది ఉండదు. అట్లా. ఇక్కడ ఎక్కడైనా ఉందా? లేదు. సో, కీవర్డ్ స్టఫింగ్ రాకుండా మనం కంటెంట్ అనేది ఎక్కడెక్కడ అప్డేట్ చేసుకున్నాం. ఎక్కడెక్కడ స్కోప్ ఉందని అప్డేట్ చేసుకోవడం దాన్ని ప్రాసెసే ఎస్‌ఈఓ అంతే. ఈ కీవర్డ్ స్టఫింగ్ అంటే మిమ్మల్ని అడుగుతారు ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈస్ కీవర్డ్ స్టఫింగ్ అని అడుగుతారు. కీవర్డ్ స్టఫింగ్ అంటే ఏం లేదండి. మనకు ఒక కీవర్డ్‌ని మల్టిపుల్ టైమ్స్ మనము ఎక్కువ సార్లు ఒక పేరాలో వాడొద్దు. ఇన్ కేస్ అది వాడితే దాన్ని కీవర్డ్ స్టఫింగ్ అంటారు. ఓకే. ఇది కూడా అయిపోయిందండి సింపుల్. కీవర్డ్ స్టఫింగ్ అంటే అర్థమైందా అందరికీ? ఒకసారి అర్థమైతే డన్. సో, మీరు కూడా కీవర్డ్ స్టఫింగ్ లేకుండా కంటెంట్ అనేది ఇవ్వాలి. సో, ఇది మన డ్యూటీస్ కాదండి. కాంటెంట్ రైటర్ చూసుకుంటాడు. మనం ఏం చేయాలంటే ఇన్ కేస్ మీది ఒకవేళ ఓల్డ్ వెబ్సైట్ ఉందనుకుందాం. నేను జ్యోతి గారు నాకు క్లయింట్ అడిగారు. నేను ఒక క్లయింట్ ఇచ్చాను ఇది అనుకుందాం. దీంట్లో కీవర్డ్ స్టఫింగ్ ఉందా లేదని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? ఎంటైర్ వెబ్సైట్లో ఉందా లేదా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? సరే. ఇంకో కండిషన్ ఏంటంటే ఇక్కడ కాపీ కాంటెంట్ అండి. కాపీ కాంటెంట్ లేకుంటే డూప్లికేట్ కాంటెంట్. ఓకే. ఈ టాపిక్ కూడా ఉంటుంది. ఈ టాపిక్ ఏంటంటే ఈ వెబ్సైట్లో డూప్లికేట్ కాంటెంట్. ఇప్పుడు సపోజ్ ఇదే వెబ్సైట్లో నేను ఈ వెబ్సైట్తో తీసేసుకున్న కాంటెంట్ వేరే వెబ్సైట్లో ఇదే కాంటెంట్ వాడుకున్నాను నేను. సేమ్ వెబ్సైట్ నాకు ఇంకో క్లయింట్ వచ్చాడు. ఒక ఆస్ట్రాలజర్ క్లయింట్ వచ్చాడు. సేమ్ కాంటెంట్ నేను వేరే దాంట్లో కాపీ పేస్ట్ చేసి వాడుకున్నాను ఈ పేజెస్ అన్ని ఇదంతా. అప్పుడు ఏమవుతుంది మరి? నా వెబ్సైట్ ఆప్టిమైజ్ అవుతుందా? తన వెబ్సైట్ ఆప్టిమైజ్ అవుతుందా? అప్పుడు చెప్పండి. ఎవరి వెబ్సైట్ ఆప్టిమైజ్ అవుతుంది? మేడం కాపీ చేసింది అయితే అందరు కాపీ చేసుకుని ఉంటారు కదండి. ఏది ఈ వెబ్సైట్ మాత్రం అవుతుంది. ఒరిజినల్ వెబ్సైట్ మాత్రమే అప్డేట్ అవుతుంది. అంతే కదండి. ఎందుకంటే ఇది ఒరిజినల్ కాంటెంట్ ఇది. దీన్ని ఎవరు కాపీ చేశారు? వేరే వాళ్ళు కాపీ చేశారు. అంటే కాపీ చేసిన అతను ఇన్ కేస్ ఇప్పుడు ఇదే అనుకుందాం. నాదే నేను వేరే వాళ్ళ దగ్గర నుండి ఈ కాంటెంట్ కాపీ చేశాను అనుకోండి.
ఇది ఒరిజినల్ కాంటెంట్ అవుతుందా, కాపీ కాంటెంట్ అవుతుంది? అది మీకు తెలియదు కాపీ కాంటెంట్ ఉందా లేదా. మరి కాపీ కాంటెంట్ ఉందా లేదని ఎట్లా మనం తెలుసుకోవచ్చు? ఇప్పుడు నిన్న ఇంటెన్షన్ ఏంటంటే, నేను ఒక వెబ్సైట్ మీకు ఇచ్చాను. మీరు ఫస్ట్ దాంట్లో ఏం చెక్ చేసుకోవాలంటే, దాంట్లో డూప్లికేట్ కాంటెంట్ ఉందా అంటే, ఆ డెవలపర్ ఏం చేస్తాడు, ఫాస్ట్ కావాలని చెప్పి ఎక్కడనో దగ్గర కాపీ చేస్తాడు. సరే వెబ్సైట్ నుండి పక్క పెట్టేస్తే బ్లాగ్స్, గూగుల్ ఎక్కడ నుండో కాపీ కాంటెంట్ చేసేస్తాడు. కాపీ కాంటెంట్ మన వెబ్సైట్లో పెడతాడు. అది కంటెంట్ కాపీ కాదని మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా మనం ఫస్ట్. సో దాని గురించి మనకు టూల్ ఉంటుందండి. ఆ టూల్ పేరు క్యూటెక్స్ అనే టూల్ ఉంటుంది. దాన్ని పాలగారిజం అంటాం. ఈ టూల్ ఉంటుందండి. ఓకే, పాలగారిజం నథింగ్ బట్ కాపీ కాంటెంట్ అన్నట్టు. ఓకే, ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు మన కంటెంట్ అనేది కాపీగా కాదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఈ కంటెంట్ నేను చెక్ చేస్తున్నా, కంటెంట్ కాపీ చేశారా లేదా, వేరే వాళ్ళు ఎవరైనా డెవలపర్ నా వేరే వెబ్సైట్స్ నుండి కాపీ చేశాడా లేదా అని చెక్ చేసుకుంటున్నా. ఫ్రీ ట్రయల్ 500 వర్డ్స్ ఉంటాయండి ఇది. సో క్యూటెక్స్ అని గుర్తుపెట్టుకోండి, చాలా మంచి వెబ్సైట్ ఇది, నేను ఇప్పటికీ వాడుతున్నాను. కాపీ కాంటెంట్లో చెక్ చేస్తున్నాను. మళ్ళీ అడిగిందండి. ఏ కాంటెంట్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి ఇక్కడ మనం. అంటే మనం చాట్ జీపీటీ నుండి వాడినామో లేదా చూడండి. ఇన్ని వెబ్సైట్స్ నుండి కాపీ చేశారు చూసారా. ఈ వెబ్సైట్ నుండి ఒక 25% కాపీ చేశారు, ఈ వెబ్సైట్ నుండి ఒక 25%, ఇక్కడ నుండి 25%, ఇవన్నీ. సో ఇదంతా ఇప్పుడు కాపీ కాంటెంట్ ఇదంతా ఓన్లీ ఒక పేరాకే ఇన్ని వెబ్సైట్స్ నుండి తీసేసుకున్నారు కదా. ఇది మనకు ఆప్టిమైజ్ అవుతుందండి? అవ్వదు. ఇవన్నీ మ్యాచెస్ వచ్చినాయి చూసారా. ఈ లింక్ ఓపెన్ చేసి మనకు కనిపిస్తుంది మనం ఎక్కడ కాపీ చేసినాం ఏంటని కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఏదో పేరా కాపీ చేసినట్టున్నారు మన వాళ్ళు, మేధావులు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే డెవలపర్స్, నేను ఎక్కడ కాపీ చేసినా నాకు తెలియదు, వాళ్ళకేం తెలియదు అనుకుంటాం. కానీ మనకు తెలియాలండి మనం ఎక్కడ కాపీ చేసినాం అనేది. ఇది మనం చేయాలి. ప్రతి వెబ్సైట్లో ప్రతి పేరాను మనం కాపీ కాంటెంట్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి. చెక్ చేసి మనం కాంటెంట్ రైటర్కి ఇవ్వాలి. ఓకే, ఇది కూడా మన చెక్ లిస్ట్లో ఒకటండి. ఓకేనా. మీరు ఇప్పుడు ఏ కాంటెంట్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. అంటే ఏ కాంటెంట్ కూడా, చాట్ జీపీటీ కాంటెంట్ కూడా ఆప్టిమైజ్ అవ్వదండి మనకి. ఇక్కడ బ్యాక్ వస్తే తెలుస్తుంది. ఇక్కడ యాక్చువల్ ఇది ప్రీమియం బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు లిమిటెడ్ ఉన్నాయి కాబట్టి లిమిటెడ్గా చెప్తున్నా. ఇక్కడ ఏ కాంటెంట్ అంటే చాట్ జీపీటీ నుండి తీసుకున్న కాంటెంట్ కూడా మనకు వర్కౌట్ అవ్వదు. దాని హ్యూమన్ కాంటెంట్ ఎట్లా చేయాలనేది రేపు చెప్తాను నేను. ఇన్ కేస్ ఇక్కడ మనం చాట్ జీపీటీ నుండి ఎఫ్ఏక్యూస్ ఇవన్నీ తీసుకుంటాం కదా, ఇది కూడా ఆప్టిమైజ్ అవ్వదు. ఇది కూడా ఏ కాంటెంట్ అనేది చెప్తాను మనకి. దీన్ని మనం హ్యూమన్ కాంటెంట్ చేయడం ఎట్లా చేయాలని చెప్తాను నేను రేపు. ఓకేనా. సో ఇక్కడ మీకు ఫైనల్ గోల్ ఏంటంటే, మన వెబ్సైట్లో ఉన్న ప్రతిదీ ఒరిజినల్గా ఉండాలి కాంటెంట్. ఓకేనా. మనం ఇదంతా కాంటెంట్ రైటర్తో రాపించినామండి, మనం ఏం కాపీ చేయలేదు. ఇక్కడ జ్యోతి గారు కాల్ చేస్తున్నారు, గ్రూప్లో లేరా? కాల్లో లేరండి, అయిపోయిందా? అది సిగ్నల్ లేదండి, నేను లాగిన్ అవుతున్నాను. వెయిట్ చేయండి. లేదండి, నేను కన్క్లూజన్ ఇవ్వలే కదా, ఒక్క నిమిషం.
సారీ అండి, అది సంథింగ్ ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది. చలో. సో ఫైనల్గా ఏంటంటే అది యాక్చువల్లీ క్లిక్ అయినట్టు ఉంది. సారీ, నా సైడ్ మిస్టేక్ అది. మన వెబ్సైట్లో ఏంటంటే కాపీ కాంటెంట్ అనేది ఉండదండి. ఇప్పుడు మా వెబ్సైట్లో ఉంది. మా వెబ్సైట్లో ఉన్న తర్వాత ఈ కాంటెంట్ అనేది ఎక్కడ లేదండి. ఇదంతా మేము కాంటెంట్ రైటర్తో హ్యూమన్ కాంటెంట్ చేసినాం. ఏదో చార్ట్ జీపీటీ నుండి కూడా తీసుకోలేదు. కంప్లీట్గా హ్యూమన్ కాంటెంట్ అండి ఇదంతా. ఇమేజెస్ కూడా కాపీ చేయలేదు మేము ఎక్కడ కూడా. ఇదంతా కాంటెంట్ మీరు ఒకసారి కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఈ కాంటెంట్ ఎక్కడైనా కాపీ ఉందా లేదని కూడా చెక్ చేసుకోవచ్చు. లేదు. సో ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, నా ఆబ్జెక్టివ్ ఏంటంటే, మీ వెబ్సైట్లో ఉన్న ప్రతి పారాగ్రాఫ్ కూడా హ్యూమన్ కాంటెంట్ అయి ఉండాలి. ఓకే. అది చాట్ జీపీటీ మరి ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత కూడా హ్యూమన్ కాంటెంట్ ఎలా ఉంటుందంటే అది నేను రేపు చెప్తాను. అంటే మీ చాట్ జీపీటీ నుండి తీసుకున్న కాంటెంట్ని హ్యూమన్ కాంటెంట్కి ఎలా చేంజ్ చేయాలనేది రేపు చెప్తాను. ఓకేనా? డన్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇంకా? లాస్ట్ 10 minutes క్లియర్ అండి. ఇప్పటివరకు మీకు అయిన టాస్క్లు ఒకసారి నా గ్రూప్లో పెట్టాను జ్యోతి గారు. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ కీవర్డ్స్ లిస్ట్ తీసుకోండి మొత్తం. మీరు ఎంటైర్ వెబ్సైట్ సంబంధించిన కీవర్డ్స్ లిస్ట్ తీసుకోండి. తర్వాత ఏం చేయాలి మీరు, ఒక్కొక్క కీవర్డ్స్కి మెటా టైటిల్ డిస్క్రిప్షన్స్ మీరు ఇవ్వండి, విత్ కీవర్డ్స్ ఇవ్వండి. నాకు వర్డ్ డాక్యుమెంట్లో ఇవ్వండి. అవి వర్డ్ డాక్యుమెంట్లో ఇలా ఈ ఫార్మాట్లో ఇవ్వండి. ఇది మెటా టైటిల్, డిస్క్రిప్షన్, దాని కింద కీవర్డ్స్. తర్వాత మళ్ళీ సేమ్, మళ్ళీ ఇంకొక పేజ్ నెంబర్, పేజ్ 2 అని ఇవ్వచ్చు, లేకుంటే పేజ్ లింక్ ఇచ్చేసి మళ్ళీ మెటా ట్యాగ్స్, డిస్క్రిప్షన్, కీవర్డ్స్. ఇలా మీరు కంప్లీట్గా నాకు ఆల్ పేజెస్, అన్ని పేజెస్కి నాకు కావాలండి. ఇదే వెబ్సైట్ ఇవ్వండి. ఒక్కొక్కరు ఇండివిజువల్ ఇవ్వండి. దానిలో ఏది ఎవరిది బెటర్ ఉంటే వాళ్ళ రిపోర్ట్ నేను తీసుకుంటానండి. ఓకేనా? అది అయిపోయిన తర్వాత మీరు ఎఫ్ఏక్యూస్ ఎట్లా చేయాలి, టెస్టిమోనియల్స్ ఎట్లా చేసుకోవాలి, బ్లాగ్స్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలని మీకు ఆల్రెడీ నేను ఒక లింక్ ఇచ్చాను కదా, ఎస్ఈఓ లింక్ ఇచ్చాను, ప్రాంప్ట్స్ లింక్ ఇచ్చాను కదా మేడం. ఆ ప్రాంప్ట్స్తో మీరు చేయండి. ఇవి టాపిక్ జనరేషన్ చేసేసి బ్లాగ్ చేయండి. తర్వాత ఈ ఎఫ్ఏక్యూస్ అవన్నీ మీరు చేసేసుకోండి. ఓకే. మీకేం డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను మధ్యలో. ఓకే. విజయ్, డౌట్ ఉందా ఏమన్నా?